హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లిఖిత. ఈ రోజులలో మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది జీవితాల్లో డబ్బుంటుంది కానీ ప్రశాంతత ఉండదు. జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అంటుంటారు. అలాగే ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. కానీ ఏదో తెలియని వెలితి. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మందికి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివెన్నో కామన్‌గా జరుగుతూ చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రశ్నలన్నిటికీ సోల్ కాన్షియస్‌నెస్ అవేకెనింగ్ సమాధానం ఇస్తుంది అంటున్నారు మన స్పిరిచ్యువల్ గురు రవికాంత్ గారు. ఆయన స్పిరిచ్యువల్ కాన్షియస్‌నెస్ అకాడమీ ఫౌండర్ కూడా. మరి మాట్లాడదాం ఆయనతో. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఏంటి? ఎక్కడ మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? లేదా పాస్ట్ లైఫ్ ఏమన్నా మన కర్మాస్ ద్వారా విపరీతంగా ఇందులో ఎఫెక్ట్ చేస్తున్నాయా ఈ లైఫ్‌లో? ఇలాంటివన్నీ మాట్లాడదాం ఆయనతో కలిసి. రైట్. వెల్కమ్ సార్. నమస్తే అండి లిఖిత గారు. నమస్తే రవికాంత్ గారు. అయితే సార్ అసలు ఈ సోల్ కాన్షియస్‌నెస్ అవేకెనింగ్ ఏదైతే ఉందో, అసలు ఇదంటే ఏంటి? మన ఆడియన్స్‌కి నార్మల్ లాంగ్వేజ్‌లో అర్థమయ్యేలాగా అసలు ఈ కాన్షియస్‌నెస్ అవేకెనింగ్ సోల్ అంటే మాకు అర్థమవుతుంది. బట్ వేరేది ఏంటి? మీరు ఎలా దాన్ని చెప్పగలుగుతారు? ఓకేనండి. ఎస్‌సీఏ యాక్చువల్‌గా దీన్ని నేను స్పిరిచ్యువల్ కాన్షియస్‌నెస్ యాక్టివేషన్ అనే ఈ టెక్నిక్ పేరు నేను చెప్తా అనమాట. హ్మ్. హ్మ్. సో, స్పిరిచ్యువల్ కాన్షియస్‌నెస్ యాక్టివేషన్ అంటే ఏంటంటే, ఎవరైతే పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్‌తోని బాధపడుతూ ఉంటారు కదా! అది రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. ఏదైనా సరే. సో, ఏ ప్రాబ్లమ్‌తో అయితే వస్తారో, ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించి రూట్ కాజ్‌ని ఫైండ్ ఔట్ చేసే ప్రాసెస్ అండి ఇది. ఓకే. ఓకే. హ్మ్. అయితే ఈ రూట్ కాజ్ అనేది ప్రెజెంట్ లైఫ్‌లో ఉండొచ్చు. లేదంటే పాస్ట్ లైఫ్‌లో ఉండొచ్చు. హ్మ్. లేదంటే ప్యారలల్ లైఫ్‌లో కూడా ఉండొచ్చనమాట. పారలెల్ లైఫ్స్ కూడా ఉంటాయా? ఉంటాయండి. దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే. సో, అలా మనం రూట్ కాజ్‌ని మనం ఫైండ్ ఔట్ చేస్తాం. హ్మ్. ఫైండ్ ఔట్ చేసి తర్వాత నెక్స్ట్ వాళ్ళకి హైయర్ కాన్షియస్ స్టేట్‌కి తీసుకువెళ్ళి, హుహు. హైయర్ కాన్షియస్‌తో ఆ స్టేట్‌కి వెళ్ళినప్పుడు ఓకే. ఈ ప్రాబ్లమ్‌కి ఈ లైఫ్‌లో ఉన్న రిలేషన్ ఏంటి? పాస్ట్ హ్మ్. లైఫ్‌కి, ఈ లైఫ్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? ఎందుకు ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు నడుస్తుంది? అందులో ఉన్న ఓకే. కర్మ రిలేషన్ ఏంటి? హ్మ్. అనేది తెలుసుకోవడం. తెలుసుకొని దాని నుంచి మనం ఎలా ఇప్పుడు బయటికి రావచ్చు? రైట్. ఓకే. ఓకే. ఆ హ్మ్. కర్మని రిజాల్వ్ చేసుకోవచ్చా? లేకపోతే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే హీలింగ్ ఏమైనా కావాలా బాడీకి? సో, ఎవ్రీథింగ్ హైయర్ కాన్షియస్‌తో మాట్లాడి హైయర్ కాన్షియస్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేసే ఈ ప్రాసెస్‌ని స్పిరిచ్యువల్ కాన్షియస్‌నెస్ యాక్టివేషన్ ఎస్‌ఈ అని చెప్పి చెప్తాం. అలాగే మీకెందుకు వ్యక్తిగతంగా ఈ స్పిరిచ్యువల్ వైపు రావాలని ఎప్పుడు అనిపించింది? అసలు మీరొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని విన్నాము. ఎప్పుడు మీకు ఈ థాట్ వచ్చింది? అంత బలంగా మారడానికి ఏంటి రీజన్ ఈ స్పిరిచ్యువల్ వైపు? యాక్చువల్‌గా నేను చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా లాజికల్‌గా ప్రతిదానికి నాకు ఆన్సర్ కావాలి హ్మ్. అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేవాడిననమాట. రైట్. అంటే ఇప్పుడు ప్రతిదానికి మన పెద్దవాళ్ళకి ఎవరికైనా అడిగితే గనక ఎందుకు ఇది ఇలా జరుగుతుందంటే దేవుడు అని హ్మ్. ఒకటి చెప్పేస్తారు. హ్మ్. కానీ లాజికల్‌గా అంత డీప్‌గా వెళ్లి ఎవరు మనకు ఆన్సర్ మన పెద్దవాళ్ళు ఎవరు చేయరనమాట. సో, అలాంటప్పుడు రీసెర్చ్ చేస్తూ మనం ఒక డివైన్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలంటే ఇలాంటి స్పిరిచ్యువల్ ప్రాసెస్ ద్వారా మెడిటేషన్స్, హీలింగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పి నాకు అర్థమైందనమాట. మీ ఫ్యామిలీ వైపు ఎవరైనా ఉన్నారా? లేదండి. మా ఫ్రెండ్స్‌లో ఒక పర్సను అంటే నాకు చాలా క్లోజ్‌గా ఒక మోర్ దెన్ ఒక 5 ఇయర్స్ నుంచి అసోసియేషన్ ఉన్న ఫ్రెండు ఎప్పుడు మా దగ్గర టాపిక్ రాలేదనమాట. హుహు. కానీ అతను ఒకసారి మాట్లాడేటప్పుడు నేనిలా ఒక స్పిరిచ్యువల్ హీలింగ్ ప్రాసెస్ నేను చేస్తూ ఉంటాను. అందులో నేను గ్రాండ్ మాస్టర్‌ని అని ఓకే. చెప్తే నాకు చాలా అమేజింగ్‌గా అనిపించిందప్పుడు. హ్మ్. ఓహో! ఇలాంటివి కూడా ఉంటాయని చెప్పి నాకు అనిపించి నేను తర్వాత నేర్చుకోవడం జరిగింది. సో, ఓకే. అలా గ్రాడ్యుయల్‌గా ఈ స్పిరిచువాలిటీలోని అడ్వాన్స్‌డ్ అసలేముంది? ఇంకా చాలా డీప్ నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ ఏంటి? హ్మ్. అని అలా తెలుసుకుంటూ నేను ఇక్కడి వరకు రావడం జరిగిందనమాట. అమేజింగ్ అసలు. అయితే నార్మల్‌గా మనకి థెరపీస్ ఉంటాయి గదా! ఇప్పుడు హాస్పిటల్‌కెళ్ళినా, డాక్టర్ దగ్గరికెళ్ళినా, సైకియాట్రిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ థెరపీస్ కూడా మనకు అందిస్తూ ఉంటారు. హౌ డిఫరెంట్ ఈస్ దిస్? అంటే ఈ కనెక్షన్ మీరైతే ఈ కాన్షియస్‌నెస్ అవేకెనింగ్ ఏదైతే మీరు చేస్తున్నారో ఎంత డిఫరెంట్ ఉంటది థెరపీస్ కన్నా దీనికి? ఆ! మెయిన్‌గా నా దగ్గరికొచ్చేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళొస్తూ ఉంటారంటే, హ్మ్. బయట ప్రాబ్లమ్‌కి వాళ్ళకి సొల్యూషన్ దొరకట్లేదు. హ్మ్. ఓకే. ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ అలాగా ఎప్పుడు గొడవలు, గొడవలు, గొడవలు ఎందుకు నడుస్తుంటాయి? ఎవరు చెప్పగలరు? హ్మ్. సో, దానికి రూట్ కాజ్ ఫైండ్ ఔట్ చేయడం కోసం ఇక్కడికొస్తే వాళ్ళకేదైనా పాస్ట్ లైఫ్ రిలేషన్‌లో ఉన్న కాంట్రాక్ట్స్ ద్వారా ఇప్పుడు అలా నడుస్తుండుండొచ్చు. లేదంటే ఒక హెల్త్ ఇష్యూ ఉంది.
కొన్ని హెల్త్ ఇష్యూస్ అసలు ఎందుకొస్తాయనేది రీజన్ తెలీదు. చాలా మందికి హ్మ్. ఆహ్, ఏంటో ప్రాబ్లమ్ తెలీదు. డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. హ్మ్. రిపోర్ట్స్ అన్నీ చూపించుకుంటుంటారు. అవును. అంతా బానే ఉంది అంటారు. అవును. మళ్ళీ ఏదో తెలియని అసంతృప్తి వాళ్ళలో ఉంటుంది. దానికి ఆన్సర్స్ మేమందరం కూడా నాలాగా చాలా మంది వెతుక్కుంటూ ఉంటారు. అవును. వాళ్ళకి కూడా మీరు సమాధానం ఇస్తుంటారా? అవునండి. నా దగ్గరికి అలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారనమాట. ఓకే. ఓకే. అమేజింగ్. నేను నాకు కాళ్ళు నొప్పి ఉందండి. నిజంగా ఆయనకి కాళ్ళు నొప్పి ఉంటది హ్మ్. ఫిజికల్‌గా. హ్మ్. ఆయన ఎన్ని టెస్ట్‌లు చేపించుకున్నా, ఎన్ని స్కానింగ్స్ చేపించుకున్నా అంతా బానే ఉందండి. మీరు అక్కడేం మాకు ఫిజికల్‌గా ఏం కనిపించట్లేదు. హ్మ్. మీరే అన్నెసెసరీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఆయనేమంటాడు, నేనెందుకు అన్నెసెసరీగా ఫీల్ అవుతా? నేను క్రికెట్ ఆడుకునే పర్సన్‌ని. నాకు 2 ఓకే. కాళ్ళు ఈక్వల్‌గా పనిచేయాలి. హ్మ్. ఒక కాలు నాకు అంత సపోర్ట్ చేయట్లేదు. హ్మ్. ఎప్పుడు పెయిన్‌లా ఫీల్ అవుతున్నాను. నాకు దీని గురించి సొల్యూషన్ కావాలి. ఎక్కడ మెడికల్‌గా ఎక్కడ దొరకట్లేదు. సో, హ్మ్. అలాంటి వాళ్ళు నా దగ్గరకొస్తూ ఉంటారనమాట. ఓకే. ఆ! అలా అంటే ఒక ఎగ్జాంపుల్‌లా మీకు చెప్పాను. హ్మ్. సో, ఇలా చాలా ప్రాబ్లమ్స్‌కి వాళ్ళకి ఫిజికల్ పెయిన్స్ తెలుస్తుంటాయి గానీ డయాగ్నోస్ కావు. దానికేంటి రీజన్? ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి దగ్గర అవును. ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి యాక్చువల్ రీజన్ ఏంటి ఆయనకి? ఆయనకి రీజన్ ఏంటంటే ఆయనకొక ప్యారలల్ లైఫ్ ఉందనమాట. ఏది ఈ లైఫ్‌లోనే? అంటే ఈయన ఒకటే సోలు. ఇక్కడ ఒక లైఫ్ తీసుకొని ఆ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ అట్ ది సేమ్ టైమ్ వేరే లైఫ్‌లో కూడా లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంది. ఓహ్! దాన్ని మనం ప్యారలల్ లైఫ్ అంటాం అనమాట. అట్ అట్ ఏ టైమ్ మల్టిపుల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసే ఒక సోల్ లైఫ్స్ అనమాట ఇది. ఓకే. ఓకే. అలా మనుషుల్లో కూడా ఉంటదా? ఉండదా? ఉంటదండి. ఉంటదా? ఉంటది. ఓహ్ మై హ్మ్. గాడ్! ఓకే. హ్మ్. అంటే ఏంటంటే ఇప్పుడు కర్మని క్లియర్ చేసుకునే ప్రాసెస్‌లో మనకి ఒకప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ అయ్యి ఇప్పుడు నిజంగా. ఏఐ వచ్చేసి అసల హ్మ్. మల్టీమీడియాలో గాని, లేకపోతే కోడింగ్ వైపు గాని, లేకపోతే ఎందులో చూసినా సరే ఒక పెద్ద రివల్యూషన్‌లో ఎలా నడుస్తుంది ఇంత ఫాస్ట్ జనరేషన్‌లో. అవును. ఓకే. సోల్ కూడా ఇంకా అంటే స్పిరిచ్యువల్‌గా కూడా ఇలా మల్టిపుల్ ప్యారలల్ లైఫ్స్ ఇలాంటివి కూడా రావడం జరిగింది. జరిగి కొంచెం ఫాస్ట్‌గా కర్మని క్లియర్ చేసుకోవడం కోసం హ్మ్. అలా రావడం జరిగిందండి. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాసెస్ కూడా ఏదైతే ఉందో, ఇది కూడా చాలా అడ్వాన్స్‌డ్ ప్రాసెస్ అనమాట. హ్మ్. ఓకే. అయితే ఇందాక చెప్పిన పర్సన్‌కి ఆయన ఆయనకి కాళ్ళు నొప్పి ఉంది కదా! హ్మ్. ఆయనకి మేము సెషన్ చేసాం. ఓకే. ఓకే. ఈ సెషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే త్రూ హిప్నోసిస్ మనం వాళ్ళకి చాలా డీప్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ స్టేట్‌లోకి తీసుకువెళ్తాం నేనదే అనమాట. అడుగుదామనుకున్నా. అసలు మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి ఎలా ఉంటది ప్రాసెసు? ఫస్ట్ వాళ్ళకి ఏంటి అవును. మీరు అవగాహన చెప్తారా ఇలా జరుగుతుందని? ఎలా అవును. ఉంటదసలు? అదే ఫస్ట్ ఆ పర్సన్ వచ్చారనుకోండి. హ్మ్. వచ్చిన వెంటనే వాళ్ళకి ఆహ్, ఒక 1 అవర్ పాటు డిస్కషన్ ఉంటదండి. హుహు. ఓకే. దేని మీద ఉంటుంది డిస్కషన్? వాళ్ళకి వాళ్ళొచ్చిన ఏం ప్రాబ్లమ్, సమస్యో? వాళ్ళొచ్చిన ప్రాబ్లమ్, ఏం ప్రాబ్లమ్ మీదొచ్చారు అని అదొక్క ప్రాబ్లమ్ గురించే కాదండి. మేము హ్మ్. మొత్తం 360 డిగ్రీస్‌లో వాళ్ళకున్న అన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా మీరిక్కడికొచ్చేటప్పుడే కొన్ని క్వెషన్స్ రాసుకొని రండి అని చెప్తాం అనమాట. ఓకే. వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి హ్మ్. కొన్ని క్వెషన్స్ ఒక 10, 15 క్వెషన్స్ రాసుకొనొస్తారు. హ్మ్. అందులో వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ గానీ, లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ గానీ, రిలేషన్‌షిప్ ఇష్యూస్ గానీ, వాటెవర్ ఇట్ ఈస్ హ్మ్. వాళ్ళకేవైతే ఉంటాయో అన్నీ రాసుకొనొస్తారు. ఓకే. వచ్చిన తర్వాత ఎందుకు రాసుకొని రమ్మంటామంటే, ఒకసారి మనం యూనివర్స్ డోర్ ఓపెన్ చేస్తే, ఏ ప్రాబ్లమ్‌కైనా మనం క్వెషన్ అడగొచ్చు. అదెందుకొచ్చింది రీజన్ తెలుసుకోవచ్చు. హ్మ్. అనేది మనకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, హ్మ్. సో, ఈ సెషన్‌లో మనం మాక్సిమం 100% అవుట్‌పుట్ తీసుకోవడం కోసం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటదో అంతవరకు మీరు క్వెషన్స్ రాసుకొని రండి. హ్మ్. యాస్ పర్ ది ప్రియారిటీ. ఓకే. మీకేదైతే మెయిన్ ప్రియారిటీ ఉందో, హ్మ్. అది మనం ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఆ క్వెషన్స్ అడుగుతూ అది చేస్తాం. టైం పర్మిట్ చేసిన దాన్ని బట్టి మనం మిగిలిన క్వెషన్స్ కూడా అడుగుదాం అని చెప్తాం అనమాట. ఓకే. ఓకే. హ్మ్. సో, అలాగే ఆ పర్సన్ వచ్చిన తర్వాత డిస్కషన్ అయిపోతుందండి. ఇందులో మొత్తం ఆయనకి గురించి మొత్తం అంతా డిస్కస్ చేసి ఏదైనా చిన్న సందేహం ఉన్నా అది మనం రాసుకొని చెప్పొచ్చా మీకు? ఆ! అంటే చెప్పొచ్చు. అది మేబీ కనెక్టివిటీ గూడా అవ్వచ్చు కదా! సో, అవ్వచ్చు. కానీ కరెక్ట్ మిస్ అండి. అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందు గురించే మాకు హ్మ్. యాజ్ పర్ ది ప్రాసెస్ హ్మ్. మాకు ప్రాసెస్‌లో మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం అనమాట. ఆ ఓకే. డిస్కషన్‌లో. ఓకే. ఓకే. హ్మ్. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ రిలేషన్స్ గాని, వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. ఇది 'అపరిచితుడు' మూవీలో కూడా చూస్తూ ఉంటాం గదా! అది కొంచెం దీనికి అ తగ్గట్టుగా ఉంది. అవునండి. పా పా పాస్ట్ లైఫ్‌లో ఎలా ఉండి, చిన్నప్పటి నుంచి మీరు ఏది కరెంట్ షాక్ కొట్టింది, ఇవన్నీ కూడా అవును. వాడిని బాగా బలోపేతం చేసి ఇంపాక్ట్ అవును. చేస్తుంటాయి మెంటల్లీ. అది కూడా ఉండొచ్చేమో కదా! సేమ్ ఓకే. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. కాకపోతే కొంచెం అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఓకే. ఆ అండర్‌స్టూడ్. మూవీలో మనకి ఎంతవరకు చూపిస్తారు? హ్మ్. రాముని తన చిన్నప్పుడు హ్మ్. స్టేజ్‌కి అవును. తీసుకువెళ్ళి, చిన్నప్పుడు ఏం జరిగింది? అక్కడ మన సినిమాలో విజువల్స్ ఎలా అయితే మొత్తం కనిపిస్తాయో, ఓకే. అలాంటి సేమ్ ప్రాసెస్సే మేము త్రూ అమేజింగ్. హిప్నోసిస్ చేసి, హ్మ్. వాళ్ళకి ఇంకా డీపర్ లెవెల్‌లో ఓకే. అది ప్రెజెంట్ లైఫ్‌లో ఉందా? పాస్ట్ లైఫ్‌లో ఉందా? ప్యారలల్ లైఫ్‌లో ఉందా? అనేది
కనెక్ట్ చేసి తెలుసుకోగలుగుతాం. హ్మ్. ఓకే. హ్మ్. సో, ఎప్పుడైతే మనం త్రూ హిప్నోసిస్ ద్వారా అంత డీప్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్‌లోకి తీసుకువెళ్తామో, వాళ్ళు ఏం స్టేట్‌కి కనెక్ట్ అవుతారంటే, ఇప్పుడు మనకి పూర్వకాలంలో ఋషులు, మునులు బాగా తపస్సులు చేసి, వాళ్ళు హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌కి రీచ్ అయ్యేవాళ్ళు. ఓకే. అవును. అలా రీచ్ అవ్వాలి అంటే, వాళ్ళు కొన్ని ఇయర్స్. ఆ! ఒక 10 సంవత్సరాలో, 20 సంవత్సరాలో తపస్సులు చేయాలి. అంత ఫుడ్డు అవన్నీ తింటారో తినరో మనకు తెలీదు గానీ, అదే. అవన్నీ పక్కన పెట్టేసి, ఇంక తపస్సులు చేసుకుంటూ అంత స్టేట్‌కి రీచ్ అవుతారు. ఎవరైతే ఆ స్టేట్‌కి రీచ్ అయిన వాళ్ళుంటారో, హ్మ్. వాళ్ళు అప్పుడప్పుడు జనాల్లో కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఏ చెట్టు కింద కూర్చొని కనిపించారనుకోండి హ్మ్. పీపుల్‌కి, హ్మ్. హ్మ్. వాళ్ళు వెళ్లి, "స్వామి నాకిలాంటి ప్రాబ్లమ్ ఉంది" అంటే, ఆయన ఇలా ఒకసారి కళ్ళు మూసుకొని, సేమ్ అదే స్టేట్‌కి కనెక్ట్ అయ్యి, ఓహ్ మై ఒకసారి గాడ్! ఓకే. నువ్వు ఈ ప్రాబ్లమ్‌తో వచ్చావు. హ్మ్. నీకు గత జన్మలో ఇది ఇది కర్మ ఉంది. అందువల్ల నువ్వు ఈ సఫరింగ్‌లో నువ్వున్నావు. ఇలా రైట్. చేసుకో నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అని చెప్పి వాళ్ళకి సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇదంతా ఓకే. మనం మనకి మన పురాణాల్లోని లేపోతే మనకు హ్మ్. తెలిసిన విషయమే. ఆ! ఓకే. రైట్. అవును. సో, అలాంటి కాన్షియస్‌నెస్ స్టేట్ ఏదైతే చాలా డీప్‌గా వాళ్ళు కనెక్ట్ అవ్వగలిగారో, అలాంటిది మనం సైంటిఫిక్‌గా త్రూ హిప్నోసిస్ మనం ఒక కామన్ పర్సన్ ఎవరైనా సరే దీనికి మెడిటేషన్‌తో సంబంధం లేదు. స్పిరిచ్యువల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఏమి అవసరం లేదు. కామన్ మ్యాన్ హౌస్ వైఫ్స్ లేకపోతే స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఆహ్, త్రూ హిప్నోసిస్ ద్వారా ఆ డీప్ లెవెల్ ఆఫ్ స్టేట్‌కి కనెక్ట్ అవ్వగలరు. ఓకే. ఓకే. అలా హ్మ్. కనెక్ట్ అయ్యేటప్పుడు మనకిప్పుడు కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా! ఈ కాన్షియస్ మైండ్ దాటి సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయి ఉన్న మన పాస్ట్ లైఫ్, లైఫ్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓపెన్ చేసి అక్కడ ఏముంది రిలేషన్ అనేది కనుక్కుంటాం. సార్ ప్రతిసారి పాస్ట్ లైఫ్ వల్లే ఎఫెక్ట్ అవుతుందా? లేదా ఈ లైఫ్‌లో నార్మల్‌గా గూడా జరగొచ్చు కదా? అలా కూడా జరగొచ్చండి. ఓకే. ఓకే. అది ఆ! మనం అది మీరు చెక్ మాట్లాడదాం. చేయాలి. ఆ! మాట్లాడదాం. ఓకే. సో, అలా చేసే ప్రాసెస్‌లో ఆ అబ్బాయికి చాలా డీప్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్‌లోకి తీసుకువెళ్ళినప్పుడు, ఆయనకి ఒక ప్యారలల్ లైఫ్ ఉంది. ఆ ప్యారలల్ లైఫ్‌లో ఆయన ఒక యానిమల్. ఓహ్! ఓకే. ఆయన యానిమల్ ఒక వుల్ఫ్ అనమాట. వుల్ఫో, నక్క సంథింగ్ అలాంటిది. సో, తనకేమైంది కాలు ఇంజ్యూర్ అయింది. హ్మ్. తన ఇంజ్యూరీ ఎంత పెద్దది ఇంజ్యూరీ అయిందంటే అది రికవర్ అయ్యే పొజిషన్‌లో లేదు. ఆయన చెప్తూ ఉంటాడా? ఆయన చెప్తూ ఓకే. ఉంటారు. మీకు చెప్తూ ఉంటాడు. ఆ! ఓకే. ఆ అండర్‌స్టూడ్. డీప్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్‌లోకి వాళ్ళు పడుకొని, వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటారనమాట. ఓకే. సో, ఆయన మీకు డీప్ ట్రాన్స్‌లోకెళ్ళిన తర్వాత హి విల్ లెట్ దట్ ఔట్. అలా ఆయన బయటికి చెప్తూ చెప్తూ ఉంటాడు. ఉంటారండి. మీరు అవును. అనలైజ్ చేస్తూ ఉంటారు. ఆయన చెప్తూ ఉంటారు. చెప్పిందంతా చాలా మందికి ఇది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు సెషన్ హ్మ్. అయిపోయిన తర్వాత. ఎలా అంటే కొన్ని ఓహే! కలలు మనకొస్తూ ఉంటాయి కదా! హ్మ్. అవును. కలొచ్చేటప్పుడు మనకేమనిపిస్తది? ఒక 1 అవర్ పాటు ఆ కలంతా ఎక్స్‌పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఉంటది. కొన్ని మంచి మంచి హ్మ్. కలలు మనం ఎగ్జాక్ట్‌లీ. ఫీల్ అవుతాం. ఆ! కానీ క లేచిన తర్వాత బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయినట్టు కూడా కొన్ని సార్లొస్తే నిజంగా పడిపోయామని ఉలిక్కిపడి లేస్తూ ఉంటాము. అవును. ఓకే. సో, 1 అవర్ కలొచ్చినా సరే మనకి, హ్మ్. లేచిన తర్వాత మనం ఆలోచిస్తే మహా అయితే ఒక 5 మినిట్సో, 2 మినిట్సో గుర్తుంటది. అంతా గుర్తుండదు. ఒకవేళ వెంటనే మనం అవును. ఆలోచించకపోతే, హ్మ్. నాకేదో మంచి కలొచ్చిందే ఈరోజు. ఏంటి అని ఎంత ఆలోచించినా కొన్ని సార్లు అది గుర్తురాదు. రాదు. అస్సలు కదా! రాదు. అవును. సో, అలాగే ఇందులోకి వెళ్ళిన వాళ్ళకి మొత్తం గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. అది హ్మ్. డిపెండ్స్ అనమాట. మనకిప్పుడు కల ఎలా అయితే అలాగా. సో, మొత్తం ఆడియో, వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి మేము ఇస్తాం అనమాట. ఇదిగో ఇలా జరిగింది సెషన్‌లో అని ఓకే. చెప్పి. ఆహా! ఓకే. సో, ఆ అబ్బాయికి అలా సెషన్ చేస్తే ఆయనకి వుల్ఫ్ పాస్ట్ లైఫ్ వచ్చింది. తనకి కాలు ఇంజ్యూర్ అయింది కదా! హ్మ్. అది రికవర్ అయ్యే పొజిషన్‌లో లేదు. ఓకే. ఓకే. అయితే ఆ పాస్ట్ అంతా అయిపోయింది. పాస్ట్ లైఫ్ అంతా చూసాము. చూసిన తర్వాత హైయర్ కాన్షియస్‌కి కనెక్ట్ అయ్యాం. వాళ్ళు హీల్ చేయడానికి అవుతుందా హ్మ్. దానికేమైనా అనేది చూసారా? అవ్వట్లేదు. హ్మ్. ఓకే. సరే అయితే ఇంకా మరి కొంచెం డీటెయిల్‌గా అనలైజ్ చేసి, "ఏం పర్వాలేదండి. ఇంకొక 8 మంత్స్ టైం పడుతుంది. హ్మ్. ఇంకిక్కడ పెయిన్ తగ్గిపోతుంది" అని చెప్పారండి. ఎందుకు ఎలా అంటే 8 మంత్స్ తర్వాత అక్కడ వుల్ఫ్ అనేది చనిపోతుందనమాట. తన లైఫ్ ఓకే. అక్కడ ఎండ్ అయిపోతుంది. థాట్స్ వేర్ యువర్ పవర్ కమ్స్. అది మీరు యాహ్! చెప్తారు కాబట్టి మాకు సో, తెలుస్తుంది. అది అలా తెలిసింది. ఎప్పుడైతే ఆయనకి మళ్ళీ 6 మంత్స్ తర్వాత 8 మంత్స్ తర్వాత ఆయనకి ఆ పెయిన్ కంప్లీట్‌గా పోయిందనమాట. సో, అలా. ఓహ్ మై సో, గాడ్! ఇలా మనకి లైఫ్ గాని, పాస్ట్ లైఫ్ గాని కనెక్షన్స్ అనేవి మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. అలాగే పాస్ట్ లైఫ్ కర్మలు అంటూ ఉంటారు. నువ్వు ఆ జన్మలో ఇలా చేసుంటావు. అందుకే ఈ జన్మలో ఇలా అయింది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమేనా అది? ఆ! అంటే మనకి జనరల్‌గా మనం కర్మ అనేది ఎలా అందరూ మాట్లాడుకుంటారంటే, హ్మ్. హ్మ్. ఏదైనా ఒక బ్యాడ్ థింగ్ జరిగిందనుకోండి. అవును. ఓకే. ఓకే. ఒక బ్యాడ్ థింగ్ జరిగితే ఆయనేదో చాలా పెద్ద కర్మ చేశాడు. దానివల్ల అలా జరిగింది అని అని అంటూ అంటూ ఉంటారు. ఉంటారు. అవును. ఓకే. లేదు అంటే ఆయన బాగా రిచ్ అయినా లేకపోతే బాగా డబ్బులు సంపాదించినా, ఆయన గత జన్మలో ఏదైనా అంటే బంగారు పూలతోని పూజ చేసాడేమో అని సరదాగా అంటూ ఉంటారు కదా! అవును. ఓకే. అవును. సో, హ్మ్. అంటే ఖచ్చితంగా మనకొక పాస్ట్ లైఫ్ రిలేషన్ అనేది మనం ఉండే ఈ ప్రతి లైఫ్‌లోని
ఇప్పుడు హ్మ్. మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో హ్మ్. దానికి ఖచ్చితంగా ఒక రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. అది ఓకే. మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. హుహు. మనం ఈ లైఫ్‌లోకొచ్చిందే ఆ కర్మలన్నిటిని తీర్చుకొని మనం ఎవాల్యుయేట్ అవుతూ గ్రో అవుతూ మనం వెళ్ళడం కోసం. దానికొక పర్పస్ ఉంటుందా? అంటే ఇప్పుడు పాస్ట్ హ్మ్. లైఫ్‌లో తీరని ఏదైనా లోటు ఇందులో తీర్చుకోవడానికి వస్తూ ఉంటారా? అది నిజమే అంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. హ్మ్. ఫస్ట్ ఎల్‌కేజీ, యూకేజీ అలా స్టార్ట్ చేసుకుంటూ చేస్తారు కదా! వెళ్తాడు. అవును. అలా చేసుకుంటూ వెళ్తారు. అలా ప్రతి క్లాస్‌లోనే తను అప్‌గ్రేడ్ అవుతూ వెళ్తూ ఉంటారు హ్మ్. కదా! అవును. అలాగే సోల్ కూడా ఏంటంటే తను ప్రతి లైఫ్‌లోనూ నేర్చుకుంటూ అప్‌గ్రేడ్ అవుతూ, అప్‌గ్రేడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే. ఓకే. హ్మ్. సో, ఏదైతే మనకి పాస్ట్ ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్‌లో నేర్చుకోవాల్సినంత నేర్చుకుంటుంది. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌కెళ్ళినప్పుడు మరి కొంచెం అడ్వాన్స్‌డ్ ఛాలెంజెస్ తీసుకుంటదనమాట. ఓకే. తీసుకొని నెక్స్ట్ లైఫ్‌కి వెళ్తూ ఉంటది. ఇదెవరు డిసైడ్ చేస్తారు? అంటే సోల్ ఎవరు ఎలా పుడతారు అంటారు గదా! నాకిప్పుడు నెక్స్ట్ జన్మలో ఒక పక్షిలా పుట్టాలనుంది అంటూ ఉంటారు చాలామంది. హ్మ్. అది గూడా కనెక్షన్ ఉంటుందా? ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మనం ఊరికనే ఏది కోరుకోం. హ్మ్. ఓకే. హ్మ్. అంటే ఒక పక్షిలా పుట్టాలి అని మీరు గట్టిగా అనుకుంటున్నారంటే, మేబీ మీరు పాస్ట్ లైఫ్‌లో పక్షి అయ్యుండొచ్చు. ఓహ్ మై గాడ్! ఓకే. ఓకే. దానివల్ల మీకు ఆ మెమోరీస్ అవన్నీ ట్రిగ్గర్ అవుతూ ఉండుండొచ్చనమాట. హ్మ్. హ్మ్. కానీ అలాగే నేను హ్మ్. మీకిందాక అడిగాను గదా! అంటే హ్మ్. మనం చనిపోయినప్పుడు వచ్చి తింటూ ఉంటే, అదో పలానా వాళ్ళొచ్చి తింటున్నారని అంటుంటారు. అది హ్మ్. ఇప్పటి తరం వాళ్ళు నమ్మలేకుండా ఉంటారు. బట్ హ్మ్. మీరు చెప్పండి అదంతా నిజమేనా? ఉంటుందా? అదంతా నిజమేనండి. అంటే ఓకే. ఏంటంటే, మనకి ఉన్న మనకి డివోషనల్‌గా మన పురాణాల ప్రకారం, మన ధర్మం ప్రకారం ఏదైతే మనకి చెప్తూ వచ్చారో, అవన్నీ ఖచ్చితంగా ఆ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. ఉంటాయి హ్మ్. కాబట్టి, మనకి ఆహ్, ఆ ప్రాసెస్‌లన్నీ పెట్టుకుంటూ వచ్చాయి. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అయితే అవన్నీ మనకి ఏది కరెక్టు, ఏది రాంగు అనేది ఎలా తెలుస్తుందంటే, ఇలాంటి ప్రాసెస్ ద్వారా. హుహు. ఓకే. ఇప్పటిదాకా మనకి చాలా స్పిరిచ్యువల్ ప్రాసెస్‌లున్నాయి గానీ, లేకపోతే దేవుడిని కనెక్ట్ అయ్యే ప్రాసెస్‌లు చాలా ఉన్నాయి గానీ, హ్మ్. ఏ ప్రాసెస్‌లో కూడా టూ వే కమ్యూనికేషన్ లేదు. రైట్. ఓకే. ఇప్పుడు చాలామంది పూజలు చేస్తారు. హ్మ్. చాలామంది హోమాలు చేస్తారు. హ్మ్. కొంతమంది దానాలు చేస్తారు. అవును. కొంతమంది ఎప్పటికి అందరికీ సేవ చేయాలని ఇవన్నీ అనుకుంటారు. కూడా చేస్తారు. మనం ఒక డివైన్‌కి దగ్గరయ్యే ఒక ప్రాసెస్‌లే. అవును. ఓకే. హ్మ్. ఇదంతా కూడా మనకి ఒక వన్ వే కమ్యూనికేషన్. హ్మ్. ఓకే. ఒక హోమం చేసామనుకోండి, మనకి లేకపోతే దేవుడి దగ్గరికెళ్లి దండం పెట్టుకొని కోరుకున్నాం. అవును. సో, మనం ఏదైతే కోరుకుంటామో అది దేవుడికి తెలుస్తుంది, వినిపిస్తుంది. కానీ దేవుడేం చెప్దాం అనుకుంటున్నారో మనకు తెలీదు కదా! అవును. తెలీదు. సో, అది హ్మ్. వన్ వే కమ్యూనికేషన్ అనమాట. కానీ ఏదో ఒక సైన్ వస్తుంటది కదా! లైక్ ఇప్పుడు ఒక రైట్. ఏమంటారు ఒక ఫోటో ఉంది. దానికి మొక్కుతుంటే పువ్వు పడిందంటారు. అవును. దేవుడిచ్చింది అనుకుంటారు. అది నిజమేనా? అది నిజమేనండి. ఓకే. అయితే ఏంటంటే, ఇప్పుడు మనమే ఉన్నాం. ఒక్కొక్కళ్ళకి మన ఇంట్లో చిన్న పిల్లలుంటారు. మనం ఇప్పుడు 1 ఇయర్, 2 ఇయర్ అబ్బాయితోని కమ్యూనికేట్ చేసే విధానం ఒకలా ఉంటది. హ్మ్. 5 ఇయర్స్ అబ్బాయితో కమ్యూనికేట్ చేసే విధానం ఒకలా ఉంటది. అవును. ఇప్పుడు మీరున్నారు. మీతో అంటే యంగ్ ఏజ్‌లో ఉండే వాళ్ళతో చెప్పే విధానం ఒకలా ఉంటది. ముసలి వాళ్ళతో ఇంకా వేరేగా ఉంటది కదా! అవును. రైట్. సో, అలాగే డివైన్‌కి తెలుసు. ఎవరికి ఎలా మెసేజ్ ఇస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారని. హ్మ్. బిలీవ్ చేసే వాళ్ళకి బిలీవ్ చేసినట్టుగా ఇస్తారు. బిలీవ్ చేయని వాళ్ళకి బిలీవ్ చేయనట్టుగా ఇస్తారు. మొత్తానికైతే ఆయన మెసేజ్ ఇస్తా ఉంటారు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటూ ఇట్లా ఉంటారనమాట. హారతి ఇస్తుంటే అది సడెన్‌గా ఆగిపోతే ఏదో చెడు అవన్నీ కూడా జరగబోతుంది. ఆ! అయితే కొబ్బరికాయలో ఏదైనా వస్తే అది గూడా చెడు జరుగుతుందని సాంకేతిస్తూ ఉంటారంటారు. హ్మ్. అది నిజమేనా? ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనకి ఒక అలర్ట్ అవ్వడం కోసం అని చెప్పి ఓకే. ఒక ఇది. హ్మ్. అయితే దీన్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, హ్మ్. ఆ బిలీవ్ చేసిన వాళ్ళకి అదొచ్చిందనుకోండి, హ్మ్. ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఓకే. బట్ అదైతే నిజం అంటారు. హ్మ్. అది ఓకే. మనం చాలా మందికి వింటూ ఉంటాం కదా! నేను హ్మ్. పూజ చేసినప్పుడే హారతి ఆరిపోయింది. పెద్దవాళ్ళు గూడా చెప్తూ ఆ! ఉంటారు ఇంట్లో. దాని తర్వాత ఇదిగో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని హ్మ్. చెప్తూ ఉంటారు కదా! హ్మ్. అయితే ఒకటి అది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే నిజంగా మనం ఆటోమేటిక్‌గా హారతి ఆరిపోయిందా? లేకపోతే గాలి వల్ల గాలి వల్ల ఆగిపోయిందా? జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లేదు ఆ బిలీఫ్ చాలా బలంగా ఉందనుకోండి, ఖచ్చితంగా అది దేవుడిచ్చే సైన్ యాహ్! అయ్యుండొచ్చు. మనకి మనసులో కూడా తెలుస్తుంటది. అదే ఏదో చెడు ఇప్పుడు అది జరగబోతుందని. మీరు నమ్మట్లేదనుకోండి, మీకలాంటి మెసేజెస్ రావు. ఇప్పుడు ఓహ్! 1 ఇయర్ అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయికి ఏటీఎంలో డబ్బులెలా వస్తాయనేది చెప్తే ఏం అర్థమవుతుంది? రైట్. కదా! ఓకే. సో, హ్మ్. వాళ్ళకలా కమ్యూనికేషన్ రాదు. సో, హ్మ్. అలాంటి బిలీఫ్ లేని వాళ్ళకి అలాంటిది జరిగిన దాన్ని పట్టించుకోక్కర్లేదు. హ్మ్. బిలీఫ్ ఉన్న వాళ్ళు జరిగితే ఖచ్చితంగా పట్టించుకోవాలి. రైట్. హ్మ్. అలాగే ఈ హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ కాన్షియస్‌నెస్ అనే భావాలు ఎస్‌సీఏలో ఏంటి? అంటే వాట్ డు యూ మీన్ బై థట్ అంటే ఏం చెప్తారు? ఆ భావాలు అంత ఇంపార్టెంటా? హ్మ్. నేను చెప్తానండి. హైయర్ కాన్షియస్‌నెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి కాన్షియస్ మైండ్ ఉంది. హ్మ్. ఓకే. ఇప్పుడు మనం టెక్నికల్‌గా దీన్ని ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, హ్మ్. మనం ఒక కంప్యూటర్ మీద కూర్చొని,
మనం కంప్యూటర్‌లో ఒక డేటాని మనం యాక్సెస్ చేస్తున్నాం. ఇంటర్నెట్ ఏం లేకుండా. యాక్సెస్ చేస్తే మన ఫోల్డర్స్‌లో ఉండేవి మన కంప్యూటర్‌లో ఉండే ఫైల్స్ కనిపిస్తాయి. అంతవరకు కదండీ. ఇది మన కాన్షియస్ మైండ్ అనుకోండి. ఓకే. ఓకే. మనకు తెలిసినంత వరకు. అవును. మనం ఎప్పుడైతే ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేస్తామో, హ్మ్. ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఇంటర్నెట్‌లో ఉన్నదంతా మనం వెతుకుతున్నాం అనుకోండి. అది సబ్‌కాన్షియస్. మ హ్మ్. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో, రైట్. రైట్. సబ్‌కాన్షియస్‌లో మనకేమేముంటాయి, మన కాన్షియస్ మైండ్‌కి తెలియని ఎక్స్‌ట్రా డేటా అక్కడ ఉంటది. అవును. ఓకే. హ్మ్. అందులో మన ఎమోషన్స్ గాని, డెఫినైట్‌లీ. మన బిలీఫ్స్ గాని, మనకి పాస్ట్ లైఫ్ మెమోరీస్ గాని, మనకి లైఫ్‌లో ఎందుకొచ్చాము, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చింది. అవును. ఓకే. హ్మ్. ఇప్పుడు ఏఐకి మనం ఏదైనా ఒక క్వెషన్ అడిగామనుకోండి, అక్కడ ఆన్సర్ చెప్పగలదు. హ్మ్. అది హైయర్ కాన్షియస్ అన్నమాట. ఓకే. ఆ ఓకే. స్టేట్‌కి కనెక్ట్ అయితే ఇంటర్నెట్ కంటే పెద్దదది. ఓహ్ మై ఇంటర్నెట్‌లో గాడ్! ఉన్నదొస్తుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి రీచ్ అయితే, మనం ఉన్నదాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి, వెతుక్కోవాలి. కానీ హ్మ్. ఏఐ అలా కాదు. ఓకే. ఏఐకి మీరు కరెక్ట్‌గా ప్రాపర్ క్వెషన్ అడిగారంటే మీకు ప్రాపర్‌గా ఆన్సర్ వస్తది. అవును. అలా హైయర్ కాన్షియస్‌కి మీరు రీచ్ అయ్యి, మీరు అడిగారనుకోండి, మీకు ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది. మీకు ప్రాపర్‌గా ముందుకెలా ఎళ్ళాలి ఏంటి అన్నీ చెప్తారనమాట. ఓకే. అలాగే ఇప్పుడు ఏఐ అన్నారు కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఎంతవరకు మీరు యూజ్ చేసి ఇంకా సాల్వ్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్? ఈజీ అవుతుందా మీకు? జనరల్‌గా నేను ఇప్పుడు ఒకప్పట్లో నేను ఈ ప్రాసెస్‌ని 11 ఇయర్స్ బ్యాక్ 2014, 15 టైంలో నేను తెలుసుకునేటప్పుడు అప్పుడు చాలామందికి ఇలా హైయర్ కాన్షియస్ అని చెప్తే అర్థమయ్యేది ఆ! కాదు. ఓకే. ఆ! అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్పి నేను చెప్పేవాడిననమాట. హ్మ్. హ్మ్. ఓకే. అలాగే అప్పట్లో ఈ ఆన్‌లైన్ ప్రాసెస్‌లు అవన్నీ ఏమీ లేవు. హ్మ్. ఓకే. సో, నేను స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాసెస్‌ని మేము చాలా అడ్వాన్స్ చేసుకుంటూ వచ్చామండి. ఓకే. మాకు కూడా హైర్ కాన్షియస్ వచ్చి మాట్లాడేటప్పుడు "రవికాంత్ ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు కదా! ఇలా కాదు. 8 మంత్స్ తర్వాత నువ్వు ఇలా చేయాలి" అని చెప్పేవాళ్ళు. హ్మ్. అలా ఎలా చేస్తాం? ప్రాక్టికల్‌గా పాసిబిలిటీ లేదు కదా! అంటే అవును. హ్మ్. ఎలాగో అవుతది. ట్రై చెయి. నేను చెప్తున్నాను కదా! 8 మంత్స్ తర్వాత నువ్వు చేస్తున్నావు నాకు కనిపిస్తుంది. నువ్వు చెయి అని చెప్పేవాళ్ళు కాన్ఫిడెంట్‌గా. సరే హ్మ్. వాళ్ళ మీద నమ్మకంతో నేను అలా ఎళ్ళేవాడిని. నేను అలా ఆలోచిస్తుంటే ఒక ఫైన్ డే ఓకే. ఇలా ట్రై చేస్తే వాళ్ళు చెప్పింది పాసిబుల్ అవుతుంది అని ఓకే. చెప్పి ట్రై చేయడం. అలా జరగడం. ఓకే. హ్మ్. అలా దీన్ని అడ్వాన్స్‌గా చేస్తూ ఇప్పుడు మేము సెషన్స్ అన్నీ త్రూ ఆన్‌లైన్ చేస్తున్నామండి. హ్మ్. ఒకప్పుడు నన్నొచ్చి కలవాలంటే ఆహ్, మా ఆఫీస్‌కి, మా ఇంటికి వచ్చి చాలా సేపు వెయిట్ చేసి కలిసి మాట్లాడి వెళ్ళేవాళ్ళు. తర్వాత సెషన్స్ తీసుకునేవాళ్ళు. ఆఫ్‌లైన్‌లో చేసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు చాలా సింపుల్‌గా మేము జూమ్ నుంచి వాళ్ళతో మాట్లాడుతూ, కమ్యూనికేట్ చేస్తూ సెషన్స్ ఆన్‌లైన్‌లో చేస్తున్నాం. సో, సో, ఆన్‌లైన్‌లో చేసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనకు తెలుసు. రైట్. సో, వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? హ్మ్. దానికోసం ఇప్పుడు ఆహ్, ఎలాంటి సజెషన్స్ వాళ్ళకివ్వాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హ్మ్. అవన్నీ తీసుకొని ఇప్పుడు ఆన్‌లైన్‌లో సెషన్స్ చేస్తున్నాం. చాలా బావుందనమాట. అలాగే మీరు స్పిరిచ్యువల్‌గా దేవుడితో మాట్లాడడం గాని, ఇలాంటివి జరిగాయా మీకెప్పుడైనా? చాలా రేర్‌గా జరుగుతూ ఉంటాయండి. ఓకే. ఆ! అంటే ఎప్పుడు జరుగుతాయని నేను చెప్తాను. హ్మ్. ఇప్పుడు ఎవరైతే పర్సనొస్తారో, హ్మ్. ఆ పర్సన్‌కి ప్రెజెంట్ లైఫ్‌లో గాని, పాస్ట్ లైఫ్‌లో గాని, గురువులతోని, మాస్టర్స్‌తోని, లేకపోతే ఇలాంటి డివైన్‌తోని వాళ్ళకి ఆ రిలేషన్ ఉండాలి. హ్మ్. ఆ రిలేషన్ ఉండేటప్పుడు ఓకే. వాళ్ళని గైడ్ చేయడం కోసం వాళ్ళొస్తారు. హ్మ్. మాకు హ్మ్. రెగ్యులర్‌గా సెషన్స్‌లో ఇప్పుడు సాయిబాబా డివోటీస్ వాళ్ళొస్తూ ఉంటారనమాట. సో, హైయర్ కాన్షియస్ వచ్చేటప్పుడు బాబా గారు కూడా వస్తూ ఉంటారనమాట. ఓహ్ మై గాడ్! ఓకే. ఓకే. బాబాగారు వస్తుంటారు. బాబాగారు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే హ్మ్. మీకు ఈ విషయం నేను చెప్పే ముందు ఒక విషయం కూడా చెప్పాలి. యెస్. మీకిది అర్థం అవ్వడం కోసం. హ్మ్. ఇక్కడ డైరెక్ట్ సెషన్ అని ఒకటుంటుందండి ప్రాసెస్. ఓకే. అలాగే సర్రగేట్ సెషన్ అని ఉంటుంది. హుహు. ఓకే. ఇప్పుడు మీరున్నారండి లిఖిత గారు. మీరు సెషన్ చేయించుకున్నారనుకోండి మీకున్న ప్రాబ్లమ్ కోసం. హ్మ్. సో, మీ ప్రాబ్లమ్ కోసం మీకు సెషన్ చేస్తాం. మీకు పాస్ట్ లైఫ్‌లో మీకొస్తాయి. తర్వాత మీ ప్రాబ్లమ్‌కి మీకు సొల్యూషన్ దొరుకుతుంది. రైట్. ఓకే. సో, మీ సెషన్ కంప్లీట్ అయిపోయేటప్పటికి, మీరు హైయర్ కాన్షియస్ స్టేట్‌కి రీచ్ అయ్యే పొజిషన్‌లో మీరుంటారు హ్మ్. కదా! ఫస్ట్ టైమ్. ఓకే. యాహ్! ఓకే. సో, ఎప్పుడైతే ఒక పర్సను ఫస్ట్ టైమ్ సెషన్ చేయించుకొని హైయర్ కాన్షియస్‌కి రీచ్ అవ్వగలరో, తర్వాత మళ్ళీ వాళ్ళు హైయర్ కాన్షియస్‌కి ఈజీగా రీచ్ కాగలరు. ఓకే. ఓకే. వాళ్ళకి హ్మ్. మళ్ళీ రీచ్ చేయాలంటే మళ్ళీ వాళ్ళకి ఈ 1 అవర్ డిస్కషను లేకపోతే ఈ పాస్ట్ లైఫ్ ఇవేం రైట్. లేవు. రైట్. డైరెక్ట్‌గా ఒక షార్ట్ కట్ ద్వారా హైయర్ కాన్షియస్ మాకొక కోడ్ ఇస్తారనమాట. హ్మ్. ఈ కోడ్‌తో మీరు చేయండి డైరెక్ట్‌గా మేము కనెక్ట్ అవుతాం అంటారు. సో, ఆ కోడ్ యూజ్ చేస్తాం. ఎవరికి వాళ్ళకి ఆ సీక్రెట్ కోడ్ ఉంటది. అది యూజ్ చేస్తే డైరెక్ట్‌గా వాళ్ళ హైయర్ కాన్షియస్‌తో మాట్లాడొచ్చు. ఓకే. గ్రేట్. సో, ఈ ప్రాసెస్ మేము ఎందుకు యూజ్ చేస్తామంటే, సర్రగేట్ సెషన్ కోసం యూజ్ చేస్తామండి. అంటే ఏంటి సర్రగేట్ సెషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలున్నారు. హ్మ్.
16-18 ఇయర్స్ బిలో మేమెవరికీ సెషన్స్ చేయమనమాట. ఓకే. ఎందుకు అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. ఏది పాస్ట్ లైఫ్, ఏది రియాలిటీ అంత హ్మ్. తెలుసుకునేంత ఇదుండదు. హ్మ్. కాబట్టి మేము డైరెక్ట్‌గా సెషన్స్ చెయ్యం. ఓకే. సజెస్టబుల్ కాదు. మరి హ్మ్. వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయిగా! హ్మ్. అప్పుడెలాగా? హ్మ్. అప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కి డైరెక్ట్ సెషన్ చేసి చేయడం గాని చేస్తాం. ఓకే. పేరెంట్స్, రిలేటివ్స్ ఎవరికైనా సరే. లేదు అంటే ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు సెషన్ చేయించుకొని హ్మ్. హైర్ కాన్షియస్‌కి కనెక్ట్ అయిన వాళ్ళుంటారో హ్మ్. ఓకే. సో, వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారా చేస్తాం. అంటే ఓకే. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో మీరు సెషన్ తీసుకున్నారనుకోండి. హ్మ్. మీరు హైర్ కాన్షియస్‌కి రీచ్ అయ్యారు. సో, ఇప్పుడు కొత్తగా వచ్చిన పర్సన్ మీకు తెలియాల్సిన అవసరం లేదు. రైట్. ఆ! ఓకే. జస్ట్ మనం సెషన్‌లోకి వెళ్ళేటప్పుడు ఆ పర్సన్‌తో మాట్లాడించి, పలానా ప్రాబ్లమ్‌తో వచ్చాం. సో అండ్ సో అని చెప్తే, మీరు ఆ సెషన్‌లోకి వెళ్ళి ఆ పర్సన్ పాస్ట్ లైఫ్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. మీ హైర్ కాన్షియస్ ఆ పర్సన్ తాలూకు ప్రాబ్లమ్‌ని బాడీ స్కాన్ చేస్తారు. బాడీ స్కాన్ చేసి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చెప్పగలుగుతారు. అలాగే ఓకే. హీలింగ్స్ చేయగలుగుతారు. సొల్యూషన్స్ కూడా ఇవ్వగలుగుతారనమాట. హ్మ్. హ్మ్. ఇది సర్రగేట్ సెషన్ రైట్. ప్రాసెస్ అండి. హ్మ్. హ్మ్. ఓకే. సో, మీరు ఒకటి చెప్తా అన్నారు. ఆ! అది మర్చిపోయానది. దేవుడు మీతో ఎప్పుడైనా ఆ! మాట్లాడారా? సో, ఈ సర్రగేట్ సెషన్ ప్రాసెస్‌లో ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయి తాలూకా మ్యారేజ్ హ్మ్. దానికోసం నా దగ్గరకొచ్చారనమాట. ఓకే. వచ్చి "పలానా అబ్బాయితో మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం. హ్మ్. ఈ అబ్బాయితో మ్యారేజ్ చేస్తే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఈ మ్యారేజ్‌కి వెళ్ళడం కరెక్టా? కరెక్ట్ కాదా? లేకపోతే ఏంటి?" అనేది హైర్ కాన్షియస్‌ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి సెషన్ చేస్తే త్రూ సర్రగేట్ సెషన్ చేశామనమాట. ఓకే. సో, అయితే ఆ సర్రగేట్ సెషన్ చేసేటప్పుడు ఎవరైతే ఆ మదర్ ఉన్నారో ఆవిడ సెషన్‌కి రావడం కుదరలేదు. హ్మ్. కానీ మేము సెషన్ అది చేసాము. సెషన్ అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు సెషన్‌లో బాబా గారొచ్చారనమాట. ఓకే. బాబా ఓకే. గారొచ్చారు. మాట్లాడారు. మాట్లాడి ఆహ్, ఆమెలో వచ్చారా అహా! బాబాగారు? సర్రగేట్ పర్సన్‌కి. ఓకే. ఓకే. సర్రగేట్ పర్సన్‌కి బాబా గారొచ్చారు. మాట్లాడారు. నేనంతా చూసుకుంటున్నానని చెప్పండి. ఆహ్, తనంతా ఈ ఈ మ్యాచే కరెక్ట్ మ్యాచ్. కరెక్ట్‌గా ఓహ్ మై మీరు గాడ్! మ్యారేజ్ ఓకే. చేసుకోవచ్చు. ఈ అబ్‌స్టాకల్స్ అన్నీ వస్తున్నాయి. ఆ అబ్‌స్టాకల్స్ అన్నిటిని నేనే దాటేస్తున్నానని చెప్పండి. అని చెప్తూ ఇంకోటేం చెప్పారంటే, నేను ఇంకో విషయం కూడా ఆవిడకి చెప్పండి. నేను ఆ మ్యారేజ్‌కి అటెండ్ అవుతాను. అటెండ్ అయ్యి ఆ అమ్మాయిని బ్లెస్ చేస్తానన్న విషయం చెప్పండి అని చెప్పారనమాట. ఓకే. సెషన్ అయినంత వరకు బానే ఉంది. బానే చెప్పారు. వావ్! బాబా గారు అలా చెప్పారంటే చాలా గ్రేట్ అని మనం అనుకుంటాం కదా! అది మీకు చెప్పారు. సెషన్‌లో మాకు చెప్పారు. ఆ! సో, ఓకే. తర్వాత మళ్ళీ ఆవిడ వచ్చినప్పుడు, ఇలా సెషన్ జరిగిందండి. ఇది సో అండ్ సో ఇదంతా చెప్పారు. ఇది రికార్డింగ్ మీరు తీసుకొని ఒకసారి వినండి. బాబా గారు ఇలాగా మీ అమ్మాయి మ్యారేజ్‌కి వస్తానని చెప్పారు. అని చెప్తే ఆవిడ వెంటనే షాక్ అయిపోయి ఏడవడం స్టార్ట్ చేశారు. అంతే కదా! మరి దేవుడొచ్చి చెప్తున్నారంటే ఆ! అది అక్కడ ఎందుకు ఏడుస్తుంది నాకు అర్థం అవ్వలేదు. ఈవిడ ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఎమోషనల్ అవుతుందంటే, ఆవిడ యాక్చువల్‌గా బాబా డివోటీ. ఆ విషయం మాకు తెలీదు యాక్చువల్‌గా. బాబా గారు ఓకే. ఎందుకొచ్చారో విషయం తెలీదు. హ్మ్. అయితే అలాగా బాబా గారు రావడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. బాబా గారు గాని, అమ్మవార్లు గాని వస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్న అవును. అవును. దీన్ని వింటూ బట్టి ఉంటాం మీకిందాక గదా! చెప్పాను కదా! అలా హ్మ్. వస్తూ ఉంటారు. అయితే ఆవిడ ఆహ్, ఆవిడ షిరిడీ వెళ్దాం అని చెప్పి అనుకున్నారనమాట. మ్యారేజ్ కంటే ముందు షిరిడీ వెళ్లి దర్శనం చేసుకొని తర్వాత మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు. అలా హ్మ్. మొక్కుకున్నారు. హ్మ్. మొక్కుకున్నారు కుదరట్ల. మ్యారేజ్ టైట్ రైట్. అయిపోయింది. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కుదరట్లేదు. ఆవిడ కుదరట్లేదని చెప్పి ఆహ్, ఆహ్, దేవుడి పటం దగ్గరికెళ్ళి, బాబా దగ్గరికెళ్ళి, "బాబా నేనెంతో ప్రయత్నం చేస్తున్నాను. మాకు కుదరట్లేదు. బాగా టైట్ అయిపోయింది. నేను రావట్లేదు కదా! బాబా మీరే ఇక్కడికొచ్చి మా అమ్మాయిని బ్లెస్ చేయండి" అని ఆవిడ కోరుకున్నారంట. ఓహ్ మై గాడ్! ఆ ఓకే. విషయం ఆవిడ చెప్పినప్పుడైతే అసలా మీరు స్టన్ అయిపోయి నే ఉంటారా? అహా! చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట. అంతే గదా! ఓకే. సో, అంటే చూడండి ఎంత కనెక్టెడ్. రైట్. ఓకే. సో, ఇలాంటి ఆహ్, కనెక్టివిటీస్ అన్నీ జరుగుతుంటాయి కాబట్టి మేము సెషన్స్‌ని అంత బిలీవ్ చేస్తాం. హ్మ్. సెషన్స్‌కొచ్చేవాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు. సో, ఖచ్చితంగా సెషన్స్‌కొచ్చేవాళ్ళకి కనీసం ఎక్కడో ఒక్క పాయింట్ అయినా సరే, అసలిదెలా పాసిబుల్ హ్యూమన్‌కి? హ్మ్. ఇది పాసిబిలిటీ కాదు. ఖచ్చితంగా హైర్ కాన్షియస్ వచ్చి మాట్లాడారని ఒక్క పాయింట్‌లో అయినా కనెక్షన్ దొరుకుతదండి. మీకు కష్టం వచ్చినట్టు ఏం జేస్తారు? మీకింత ఉంది కదా! హ్మ్. స్పిరిచ్యువల్ వేలో పెద్దగా ఉంది మీకు. సో, హ్మ్. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు మాట్లాడతారా? మీకు ఆ సొల్యూషన్ దొరుకుతుందా? జనరల్‌గా ఎలా ఉంటదంటే అండి, మాకిందులో ఆహ్, అందరికి సెషన్స్ చేస్తూ, చేస్తూ మా గురించి అడగడం మాకెప్పుడు గుర్తుండదనమాట. ఓకే. ఓకే. గుర్తుండదు. కానీ ఎలా ఉంటదంటే అండి, మేము ఆహ్, ప్రాక్టీషనర్ కదా! సో, వాళ్ళెప్పుడు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఓకే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాననుకోండి. ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను. ఏదైనా నేను
రాంగ్ ప్రామిస్ చేయడం గానీ, ఏదైనా కరెక్ట్‌గా మాట్లాడలేదనుకోండి, నెక్స్ట్ సెషన్ చేసేటప్పుడు నాకు హైర్ కాయిన్స్ వచ్చి హింట్ ఏం ఇస్తూ చెప్పు ఉంటారా? హింట్ ఇస్తారు, వడ్డించాల్సినవి వడ్డిస్తారు అన్నీ అవుతాయన్నమాట. హుహు. హ్మ్. ఏంటి ఆ ఇంటర్వ్యూలో అలా మాట్లాడావు? అంటే ఇంటర్వ్యూ గురించి కాదు. ఇంటర్వ్యూలో అలా ఆ కాదు రోజు గానీ, అలా ఎందుకు మామూలుగా మాట్లాడావు వేరే అన్నట్టు. పర్సన్స్‌తో మాట్లాడేటప్పుడు కూడా చెప్తుంటారనమాట. ఇలా మాట్లాడకూడదు. ఈ మధ్య నీకు కొంచెం కోపం ఎక్కువైంది. కొంచెం రైట్. కంట్రోల్‌లో చేసుకో. హ్మ్. అని నాకు చెప్తుంటారనమాట. ఇలా నువ్వు మాట్లాడకూడదు. ఇలా అని చెప్పి వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో, హ్మ్. నాకెప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు నా చుట్టూ ఉండి అబ్జర్వ్ చేస్తున్నారని ఒక కాన్షియస్‌లో ఉంటూ నేను మాట్లాడుతూ ఉంటాననమాట. అంటే మాటలు గాని, చేసే ఇది గాని. ఎందుకంటే హ్మ్. మాకు ఆ బిలీఫ్ ఉంటది. వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారనే ఒక దీంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడలా ఓకే. ఉంటదనమాట. హ్మ్. సో, ఆ రకంగా మాకేమైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు చూసుకుంటారు. ఓకే. మీరు చెప్పుకుంటూ ఉంటారా? ఆ! యూ ఆహ్, గో ఇంటూ దట్ సబ్‌కాన్షియస్ మోడా? మామూలుగా అంటే అంత అలా వెళ్లి అలా చేయంగానే మెడిటేషన్స్‌లో చేసేటప్పుడు, అలాగే నైట్ పడుకునేటప్పుడు ఒక ప్రాసెస్ ఉంటదనమాట. ఈ ఓకే. ప్రాసెస్‌లో మీరు చేయండి. డైరెక్ట్‌గా మాకు కనెక్ట్ అవుతది ఆ విషయం అని చెప్పి చెప్తారు. సో, మేము మా ఓకే. దగ్గర సెషన్‌కొచ్చే వాళ్ళకి మేము ఈ ప్రాసెస్ చెప్తాం అనమాట. హ్మ్. ఓకే. సో, అమేజింగ్. వాళ్ళు నైట్ పడుకునే ముందు ఆ ప్రాసెస్ చేసి, వాళ్ళు ఏదైతే చెప్దాం అనుకుంటారో హైర్ కాన్షియస్‌గా అది చెప్పుకుంటే వాళ్ళకి రీచ్ అవుతది. తర్వాత హైర్ కాన్షియస్ దాని మీద వర్క్ చేస్తారనమాట. హుహు. మాకెలా ఉంటదంటే, మేము ప్రాక్టీషనర్స్ మల్టిపుల్ పీపుల్ ఉంటాం కదా! మా టీమ్ ఉంటాం కదా! ఇప్పుడు మేము ర్యాండమ్‌గా కాల్ చేస్తూ ఉంటామండి. ఓకే. అంటే ఒక 10 డేస్‌కి ఒకసారో లేకపోతే 15 డేస్‌కు, 3 డేస్‌కి తెలీదు ఎప్పుడు ఎవరికి కాల్ చేస్తామో. సో, నేను ఒక పర్సన్‌కి కాల్ మీ చేసేటప్పుడు టీమ్ మెంబర్స్‌కి కాల్ చేస్తారు. ఒక పర్సన్‌కి కాల్ ఓకే. చేసేటప్పుడు అనుకోకుండా ఇంకో పర్సన్ కూడా అదే టైంకి కాల్ చేస్తారనమాట. ఓకే. ముగ్గురం కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా మాకు దగ్గర దగ్గర ఒక 100 టైమ్స్ జరిగింది. ఓకే. 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 స్టార్టింగ్‌లో కొంచెం అమేజింగ్ అనిపించింది. ఈ హ్మ్. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ ఈ సెషన్‌లో ఇలా జరిగిందని గాని, హ్మ్. లేకపోతే ఆహ్, ఆ క్లయింట్ వచ్చారు. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ అయిందని గాని, మేము మాట్లాడుకుంటాం ఉంటాం ఓకే. ఉంటాం కదా! హ్మ్. సో, హ్మ్. ఆ టైంలో వేరే పర్సన్ కూడా జాయిన్ అయిపోతూ ఉంటారనమాట. సో, హ్మ్. అలాగా ఆహ్, హైర్ కాన్షియస్ కలుపుతున్నారు మమ్మల్ని అనేది మాకు చాలా రెగ్యులర్‌గా జరిగే జరిగేది. ప్రాసెస్ అనమాట. ఓకే. అలాగే కొంతమందికి వచ్చిన ప్రాబ్లమ్సే పదే పదే వస్తుంటాయి. దానికి హ్మ్. కారణాలేంటి? అంటే అక్కడ సాల్వ్ అవ్వలేదు కాబట్టి వస్తున్నాయా? లేకపోతే రావాలి కాబట్టి ఇప్పుడు దానికేదో ఒక బలమైన కారణం అవును. ఉండుంటుంది కదా! హ్మ్. అది ఎందుకొస్తుంటే మీతో ఎవరైనా చెప్పారా అలా? జనరల్‌గా రిపీటెడ్‌గా ఎందుకు జరుగుతుందంటే వీటిని ప్యాటర్న్స్ అంటారండి. హ్మ్. రిపీటెడ్‌గా జరిగే వాటిని. ఓకే. వాళ్ళు నేర్చుకోవాల్సిందేదో నేర్చుకోవట్లేదు. హ్మ్. వాళ్ళు తెలుసుకోవాల్సిందేదో తెలుసుకోవట్లేదనమాట. హ్మ్. వాళ్ళకి ప్రతిసారి ఆ మెసేజ్ ఏదో వస్తూ ఉంటది. ఏదో గైడెన్స్ వస్తూ ఉంటది. మనం ఇందాక చెప్తున్నట్లుగా హైర్ కాన్షియస్ గాని, అంటే ఇక్కడ మనకు ఓన్లీ హైర్ కాన్షియస్ ఒకళ్ళే గైడ్ చేస్తారని కాదండి. హ్మ్. మనకి మన ఇంటి దేవతలు, మన కుల దేవతలు, మనం రెగ్యులర్‌గా బిలీవ్ చేసే హ్మ్, మన ఫేవరెట్ గాడ్స్, అలాగే హైర్ కాన్షియస్, మన పెద్దవాళ్ళుంటారు కదా! ఎవరైతే పాస్డ్ అవే అయిన సోల్స్ ఉంటాయో, వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఓకే. హెల్ప్ చేస్తూ ఈ ఉంటారు. పాస్ట్ మెసేజెస్ లైఫ్ ఇస్తుంటారు. రిగ్రెషన్స్ అంటూ ఉంటాం. అవి గూడా ఏమైనా కీ రోల్ ప్లే చేస్తాయా? అది నేను చెప్తానండి. సో, హ్మ్. వాళ్ళందరూ కూడా మనకి ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు. మెసేజ్ ఇస్తూనే ఉంటారు. సో, ఆ మెసేజెస్‌ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే, మనకి ఆ హెల్ప్‌ని మనం తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. మనకున్న ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళొచ్చనమాట. రైట్. ఓకే. ఓకే. మీకు ఇంద ఆహ్, పూర్వీకులని చెప్పాను కదా! అది ఒక సెషన్‌లో ఏం జరిగిందంటే, నాకు కొంచెం బాగా క్లోజ్‌గా ఉండే ఒక ఫ్రెండ్‌కి హ్మ్. నేను చా స్టార్టింగ్‌లో హ్మ్. సెషన్స్ చేస్తున్నాననమాట. ఓకే. సెషన్ చేసేటప్పుడు ఆ అబ్బాయికి దేని గురించి చేస్తున్నాం? ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయితో ఆహ్, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఆ అమ్మాయితో మ్యారేజ్ అవుతుందా లేదా? సో, అతను అదే దీంట్లో ఉన్నారనమాట. ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే చాలా పూర్. హ్మ్. వాళ్ళ ఫాదర్ ఒక టైలర్. ఓకే. సో, చాలా పూర్ విలేజ్‌లో అతన్ని బీటెక్ వరకు చదివించి, బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉండేటప్పుడు వాళ్ళ ఫాదరు ఎక్స్‌పైర్ అయిపోయారనమాట. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్‌ని చూసి, నేను బాగా చదువుకొని పెద్ద జాబ్ సంపాదించి, నేను మా ఫాదర్‌ని, మదర్‌ని బాగా బాగా చూసుకోవాలి చూసుకోవాలి అనే అనుకున్నారు. ఒక కోరిక ఎప్పటినుంచో అతనికి ఉందన్నమాట. వాళ్ళ హ్మ్. ఫాదర్ కష్టం అంతా చూసి. హ్మ్. హ్మ్. ఎందుకంటే అంత తక్కువ ఇన్‌కమ్‌తో హ్మ్. ఆహ్, మంచి మంచి చదువులు చదివించడం అంటే చిన్న విషయం ఏం కాదు కదా! అవును. ఓకే. సో, అయితే ఎప్పుడైతే ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో వాళ్ళ ఫాదరు చనిపోయారో, అతను చాలా బాధపడ్డారనమాట. హ్మ్. చాలా నైట్స్ మధ్యలో వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి ఏడ్చేవాడంట. సో, అలా మొత్తం అంతా జరిగింది. హ్మ్. జరిగిన తర్వాత ఆయన కోసం ఇలా సెషన్ చేస్తున్నాను.
సెషన్ చేస్తూ ఉంటే హైర్ కాన్షియస్‌తో క్యాజువల్ డిస్కషన్స్ మాట్లాడుతున్నాం అనమాట. హ్మ్. ఆ అబ్బాయి ప్రాబ్లమ్స్ గురించి. హైర్ కాన్షియస్ కూడా క్యాజువల్‌గా మాట్లాడుతూ వాళ్ళ ఫాదర్ టాపిక్ ఇలా వచ్చింది. ఇలా వాళ్ళ హ్మ్, మంచి జాబ్ కోసం చూస్తున్నాడండి. జాబ్ ఇంకా రావట్లేదంటే, జాబ్ అది వస్తుందండి. మేము రూట్స్ అవి వేస్తాం. త్వరలోనే వస్తది. అలాగే ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఫాదర్‌ని బాగా చూసుకోవాలని చాలా కలగన్నాడు. ఓకే. కానీ అబ్బాయికి ఇలా జరగడం వల్ల చాలా బాధపడ్డాడు హ్మ్. అని చెప్తూ ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారో తెలుసా? ఈ అబ్బాయికి మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫాదరే మళ్ళీ ఈ అబ్బాయికి కొడుకుగా పుడతారంట. హ్మ్. ఓకే. అది చెప్పేటప్పుడు నాకసలు భలే ఒక గూస్ బంప్స్‌లాగా వచ్చాయన్నమాట. వావ్! అని చెప్పి. హ్మ్. అసలా అది చెప్తూ ఏమని చెప్పారంటే, "నేను వీళ్ళ ఫ్యూచర్ చూస్తున్నానండి. ఒక అబ్బాయిగా పుడతారు. వాళ్ళ ఫాదరొచ్చి, వీళ్ళ ఫాదరు ఎంత బాగా ఇతన్ని చూసుకున్నాడో, అంతకంటే బాగా ఇతను వీళ్ళ ఫాదర్‌ని చూసుకుంటాడు కొడుకుగా హ్మ్. పుట్టిన తర్వాత." హ్మ్. అనే విషయాన్ని చెప్పారనమాట. అంటుంటారు గదా! చనిపోయినప్పుడు మళ్ళీ మీ కుటుంబంలోనే పుడుతూ ఉంటారు అంటూ అవునండి. ఉంటారు. అంతే అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని జూస్తుంటే అసలు. మీరు అవునండి. చెప్పేది వింటుంటే. హ్మ్. అవునండి. జనరల్‌గా ఏంటంటే, సోల్ ఫ్యామిలీ లేకపోతే సోల్ గ్రూప్ అని రైట్. చెప్పి అంటారనమాట. హ్మ్. హ్మ్. అంటే ఏంటి? ఇప్పుడు మనము ఎవరైతే మదరు, ఫాదరు లేకపోతే ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ హ్మ్. వీళ్ళందరితో మనం ఉంటామో, మళ్ళీ ఆ సోల్ అనేది మళ్ళీ వాళ్ళతోనే పుట్టి, వాళ్ళతోనే ఆ కర్మలు క్లియర్ చేసుకొని, వాళ్ళతోనే లెర్నింగ్ చేసుకుంటూ వెళ్ళాలని అనుకుంటూ ఉంటది. ఓకే. హ్మ్. ఓకే. సో, ఈ సోల్ గ్రూప్‌లోనే ఇప్పుడు ఒక లైఫ్‌లో హస్బెండ్ అండ్ వైఫ్‌గా ఉంటే, వాళ్ళు నెక్స్ట్ లైఫ్‌లో మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్‌గా రావచ్చు. హ్మ్. నేను చాలామంది అమ్మాయిలకి సెషన్స్ చేస్తే వాళ్ళు పాస్ట్ లైఫ్స్‌లో అబ్బాయిలనమాట. అంటే ఓకే. కొంతమంది. హ్మ్. అలా ఆహ్, గూడా ఉంటుందా? ఆ! ఉంటుంది. ఓకే. ఓకే. సోల్‌కి జెండర్ ఏమి ఉండదు. హ్మ్. ఓకే. మదరు, ఫాదరు అంటే ఏ రిలేషన్‌లోనైనా ఉండొచ్చనమాట. దానికి కూడా రీజన్ ఉంటుందా? ఇప్పుడు ఈ జన్మలో మగవాళ్ళలాగా ఉంటే, పాస్ట్ జన్మలో ఆడవాళ్ళలాగా ఉండడానికి ఉంటది. కూడా రీజన్ ఉంటుందా? జనరల్‌గా ఎలా అంటే ఇప్పుడు అంటే కొన్ని కెరీర్ పరంగా కొన్ని సాధించడం కోసం అని గాని, కొన్ని నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి చేయడం కోసం అని గాని, కొన్ని అంటే వాళ్ళు తీసుకునే ఛాలెంజెస్ బట్టి అన్నమాట. ఛాలెంజెస్ ఓకే. బట్టి జెండర్ చేంజ్ అవుతూ ఉంటుంది. హుహు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఆహ్, ఒక ఒక లైఫ్‌లో హస్బెండ్ బాగా వైఫ్‌ని చూసుకోకపోతే హ్మ్. ఓకే. అప్పుడు వాళ్ళిద్దరు సోల్‌గా వచ్చేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌లో వాళ్ళు రివర్స్‌గా మళ్ళీ చేంజ్ అయ్యి ఇలా డిఫరెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి అర్థం ఓకే. చేసుకుంటారనమాట. ఓకే. హ్మ్. అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నాకు అర్థమైంది లైఫ్‌లో ఓకే. అని అర్థం చేసుకోవడం కోసం కూడా వస్తూ హ్మ్. ఉంటారనమాట. ముందే రాసిపెట్టి ఉంటుందంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. హ్మ్. డెస్టినీ ఉండాలి అంటారు. అవన్నీ నిజమంటారా? అవునండి. సో, ఏంటంటే అంటే హెవెన్‌లోకెళ్ళి హెవెన్‌లో రాసుకుంటారనేది దాని మీనింగ్ కాదు. సో, ఓకే. మనం ఈ లైఫ్‌లో వచ్చేటప్పుడే హ్మ్. మనం ఎవరికి పుట్టాలి పేరెంట్స్. ఓకే. ఎవరు ఫ్రెండ్స్‌గా ఉండాలి. హ్మ్. అవన్నీ ఆ సోల్ కాంట్రాక్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, వాళ్ళతోనే జర్నీ చేస్తూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ వాళ్ళతో జర్నీ చేయడానికి ఒకటి వాళ్ళందరితో మనకున్న ప్రీవియస్ లైఫ్స్‌లో ఉన్న ఆ రిలేషన్ బట్టి వాళ్ళతో ఉండడం అనేది ఒక కారణం అయితే, హ్మ్. కర్మలు కూడా ఉంటాయి. ఓకే. ఓకే. సో, ఇప్పుడేంటి ఆహ్, ఒక లైఫ్‌లో ఎనిమీ ఉన్నారనుకోండి. ఓహ్! ఎనిమీ కూడా ఒక రిలేషనే. హ్మ్. ఓకే. ఆ! ఎనిమీగా ఉండి బాగా కొట్టుకుంటున్నారనుకోండి. నెక్స్ట్ లైఫ్‌లో మేబీ వాళ్ళు భార్యాభర్తలుగా పుట్టుండొచ్చనమాట. ఓకే. ఎందుకంటే హ్మ్. ఇప్పుడున్న లైఫ్‌లో అప్పటిలాగా రాజుల కాలంలో చేసే యుద్ధాలు లాంటివి అలాంటివేం లేవు కదా! హ్మ్. 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 ఓకే. అలాగని లేకపోతే అన్నదమ్ములుగా పుట్టుండొచ్చు. వాళ్ళు కొట్టుకుంటూ ఉండుండొచ్చు. ఓకే. సో, మనకి ఎవరెవరైతే ఎక్కువ పాజిటివ్ గాని, నెగెటివ్ గాని కాంట్రాక్ట్స్ ఈ లైఫ్‌లో ఉంటుంటాయో, వాళ్ళందరితోని మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌లో ఉండొచ్చనమాట. ఇప్పుడు అలాగే చాలా వరకు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కోపాలు, తాపాలొచ్చి హ్మ్. చంపుకుంటూ ఉన్నారు. హ్మ్. దానికి ఏమైనా రిలేటెడ్ చెప్పగలుగుతారా మీరు? ఇది ముందే జనరల్‌గా ఉంటదా? ఏంటంటే మనకి ఒక ఫ్రీ విల్ అనేది ఉంటదండి. హ్మ్. ఓకే. ఫ్రీ విల్ అనేది ఉంటది. ఆ ఫ్రీ విల్ ప్రకారం మనం ఇక్కడికి పుట్టిన తర్వాత, మనం చనిపోయేదాకా ఫ్రీ విల్ మీద నడుస్తూ వెళ్తది. దాంతో పాటు కర్మలు ఉంటాయి. అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మనం ఉన్నాం. మనం లంచ్‌లో ఏం చేసుకోవచ్చు అనేది మనకి ఫ్రీ విల్. ఏం హ్మ్. తినొచ్చనేది. ఓకే. అవును. బయట నుంచి మనం జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఉన్న ఫుడ్ తినొచ్చు. అవును. మన ఇష్టం కదా! సో, హ్మ్. అది ఫ్రీ విల్. సో, ఫ్రీ విల్‌తో మనం చాలా పనులన్నీ చేయొచ్చు. రైట్. ఓకే. సో, అంటే ఇదెలా ఉంటుందంటే గూగుల్ మ్యాప్స్ ఉందనుకోండి. హ్మ్. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. ఓకే. ఇప్పుడు మనం బంజారా హిల్స్ నుంచి
ఇక్కడ మియాపూర్ వెళ్ళాలనుకోండి. బయటికి వెళ్ళగానే రోడ్డుకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటది. అవును. అక్కడికి నెక్స్ట్ నుంచి వెళ్ళగానే ఇంకో జంక్షన్ 4 రోడ్ ఉంటది. హ్మ్. అంటే మీరు ఏ రూట్ నుంచి ఎటెళ్ళినా సరే మీరు ఓవరాల్‌గా మీ మియాపూర్ ఎళ్ళాలంటే డెస్టినేషన్. ఎళ్ళొచ్చు. ఆ! సో, అంటే మనకి ఎన్ని వేసు? ఓహ్! 4, 5 వేసుంటాయి. ఆ! అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో జంక్షన్ పాయింట్ ఉంటది. హ్మ్. అంటే మీకు ఒక గంటలో వెళ్ళొచ్చు, 24 గంటలు తిరిగి కూడా వెళ్ళొచ్చు, ఒక 5 అవర్స్‌లో వెళ్ళొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. అంటే ఆ డెస్టినేషన్‌కి రూట్స్ చూసుకుంటే ఇన్ఫినిటీ రూట్స్ ఉంటాయి. హ్మ్. మల్టిపుల్ పర్మినేషన్ అండ్ కాంబినేషన్స్ చూసుకుంటే కదా! రైట్. అంటే ఏంటి ఇక్కడ ఫ్రీ విల్ వస్తదనమాట. మనం ఫ్రీ హ్మ్. విల్‌తో ఏదైనా ఒక ఇది చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ బంజారా హిల్స్ నుంచి మియాపూర్‌కి వెళ్ళేటప్పుడు కొన్ని జంక్షన్ పాయింట్స్ ఉంటాయి. హ్మ్. మీరు ఎటు ఎళ్ళినా ఆ జంక్షన్ పాయింట్ క్రాస్ చేసే వెళ్ళాలి. ఆ అవును. రూట్‌లోకెళ్ళాలంటే. హ్మ్. సో, అవి కర్మస్ అనమాట. ఓకే. మీకు ఫ్రీ ఓకే. విల్‌తో ఎంతున్నా సరే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఆస్ట్రేలియాలో పుట్టినప్పుడే ఏమని చెప్తారు? పలానా సంవత్సరంలో వీళ్ళకి ఇది జరుగుతది. ఫైనాన్షియల్‌గా డ్రాప్ ఉండొచ్చు. అంటే మీరేదైనా చేయండి. హ్మ్. హ్మ్. అంటే మీ ఓకే. ఫ్రీ విల్‌తో మీరేదైనా చేయండి. అండర్‌స్టూడ్. బిజినెస్ ఓకే. చేయొచ్చు, లేకపోతే ఆహ్, బిజినెస్ చేయొచ్చు, ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక కారు కొనొచ్చు. ఏదైనా కొనండి. మీకప్పుడు ఫైనాన్షియల్ లాస్ ఉండాలి అంటే, ఆ కారుకి యాక్సిడెంట్ అవ్వచ్చు. లేతే హ్మ్. ట్రేడింగ్‌లో పెట్టింది పోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. సో, అలాంటివి కర్మ జంక్షన్ పాయింట్స్ అనుకుందాం. హ్మ్. ఓకే. సో, అలాగా మన ఫ్రీ విల్‌తో పాటు మనం వెళ్తూ ఉంటాం. ఇవన్నీ ప్యారలెల్‌గా నడుస్తూ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ మన ఫ్రీ విల్‌లో మనకి మన వైపు నుంచి హైయర్ కాన్షియస్ నుంచి మన దేవుడి దగ్గర నుంచి ఎంత గైడెన్స్ వచ్చినా సరే, మనం ఈ లైఫ్‌లోకొచ్చిన తర్వాత మనం పాస్ట్ అంతా మర్చిపోయి జీరో నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి, మనకి పాస్ట్ ఏం గుర్తుండదు, కర్మలు గుర్తుండవు కాబట్టి, మనిషి అనేవాడు మిస్టేక్స్ చేస్తాడు. హ్మ్. ఓకే. సో, ఆ మిస్టేక్స్‌లో భాగంగానే మీరిందాక చెప్పినట్లుగా చంపుకోవడం గాని అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఉన్నారు. వీళ్ళు ఒక హస్బెండ్ వైఫ్‌ని చంపేసారనుకోండి. ఓకే. నెక్స్ట్ లైఫ్‌లో వాళ్ళ కాంట్రాక్ట్ ఎలా ఉంటది? ఇప్పుడు వైఫ్ హస్బెండ్‌ని చంపేయాలా? అలా ఉండదండి. హ్మ్. ఎలా ఉంటదంటే నెక్స్ట్ లైఫ్‌లో ఈ హస్బెండు వైఫ్ వైఫ్‌కి చాలా ఎక్కువ లవ్ ఇస్తారనమాట. అంటే మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్‌గా పుడితే. ఓకే. లేకపోతే ఆహ్, ఫాదరు సన్‌గా పుట్టొచ్చు. హ్మ్. అప్పుడు సన్ అంటే చాలా ఎక్కువ ప్రేమ, ప్రేముంటది. గౌరవంగా ఉంటుంది. ఓకే. హ్మ్. ఇలాంటిది ఒకటి ఆహ్, కేస్ జరిగిందనమాట. ఓకే. ఒక పర్సన్‌కి మేము చేస్తే వాళ్ళ ఫాదర్ అంటే ఆ అమ్మాయికి నచ్చదు. హుహు. కానీ ఫాదర్ ఏమొచ్చి ఆ అమ్మాయి అంటే అసలు పిచ్చి ప్రేమనమాట. హ్మ్. ఒకే ఒక అమ్మాయి. పిచ్చి ఓకే. ప్రేమ. కనీసం ఈ అమ్మాయి ఫాదర్‌తో మాట్లాడదు, ఫోన్స్ చేయదు. అతనెప్పుడు నా కూతురు, నా బంగారం అని చెప్పి అంటూ ఉంటారు. హ్మ్. ఏంటిది నాకిది తెలుసుకోవాలని చెప్పి తను సెషన్ చేసుకుంటే తను పాస్ట్ లైఫ్‌లో తను యూఎస్‌లో ఉండేది. హ్మ్. అప్పట్లో తను ఒక హ్మ్. న్యూస్ న్యూస్ దాంట్లో పేపర్‌లో పనిచేసేదనమాట. ఓకే. తను జాబ్ ఏంటంటే షేర్స్ మీద రాయడం. ఆర్టికల్స్ రాయడం. హ్మ్. సో, ఏంటి ఒక పర్సనొచ్చి ఈ షేర్ పెరుగుద్దని నువ్వు చెప్పు. లేకపోతే ఈ షేర్ తగ్గుద్దని నువ్వు చెప్పు. అని ఆవిడకి చెప్తే అలాగ చేసేది. అది ఆవిడకి నచ్చలేదనమాట. హ్మ్. నచ్చక నేను ఈ కాంట్రాక్ట్ నుంచి బయటకొచ్చేస్తున్నానంటే అతను కొంచెం ఇదైతే తనని ఆ లైఫ్‌లో తనని చంపేసాడు. ఓకే. తన ఓకే. మాట వినట్లేదని చెప్పి. ఆ హుహు. బిజినెస్ డీల్‌లో. ఓకే. ఓకే. సో, ఆ పర్సనే ఇప్పుడు ఫాదర్‌గా వచ్చాడు. ఈ అమ్మాయి డాటర్ అనమాట. సో, ఓకే. అందుకని ఈ అమ్మాయికి ఆ ఫాదర్ అంటే ఆ పాస్ట్ లైఫ్ దీనివల్ల పడదు. అతనికెందుకు ప్రేమ ఎక్కువుంటదంటే ఆయన లైఫ్ తీసేసాడు కాబట్టి, ఈ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకొని, ఆ అమ్మాయి లైఫ్‌కి చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చి తనను బాగా పెంచి పెద్ద చేసిన ఫాదర్‌లాగా తనుంటాడనమాట. ఓహ్ అలా. మై గాడ్! సో, మీరు హ్మ్. చెప్పేది నమ్మలేకున్నా సరే, బట్ ఒక ఎంతో కొంత మీకు తెలిసే ఉంటది అవును. గాబట్టి, చాలా అంటే ఇప్పుడు తెలుసుకోవడానికుంది ఇప్పుడు. ఇప్పుడేంటంటే కర్మ అనేది ఒక నెగెటివ్ జరిగితే ఆ నెగెటివ్‌కి మళ్ళీ రివర్స్ నెగెటివ్ కాదు. హ్మ్. న్యూట్రలైజేషన్ అవ్వాలి. అమేజింగ్. ఓకే. అవును. ఇప్పుడేంటి ఆ అమ్మాయి లైఫ్‌కి వాల్యూ ఇచ్చి, ఆ అమ్మాయి ఏం కోరుకుంటే అది చేసి, అతనికి మొత్తం 100% ఫ్రీడమ్ ఇచ్చి, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయడం అనేది, ఆ లైఫ్‌కి వాల్యూ ఇవ్వడం అనేది, అక్కడ ఆ పాస్ట్ లైఫ్‌లో జరిగిన కర్మకి న్యూట్రలైజేషన్ అనమాట. అదేనా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటూ ఉంటారు. ఆ! అది చాలా చర్చ అవును. జరుగుతోంది. అదంటే ఏంటసలు అవును. ఇదేనా? పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది అది ఇంచుమించుగా అలాగే ఉంటుందండి. హ్మ్. ఓకే. అయితే మన దాంట్లో ఈ స్పిరిచ్యువల్ కాన్షియస్‌నెస్ యాక్టివేషన్ ప్రాసెస్‌లో మనం పాస్ట్ లైఫ్‌కైనా హ్మ్, వెళ్తాం. లేకపోతే పారలెల్ లైఫ్‌కైనా వెళ్తాం. ఎక్కడికైనా మనం వెళ్తాం. రెండోది ఇక్కడ మనం హైయర్ కాన్షియస్‌కి కనెక్ట్ అవుతాం. ఓకే. ఓకే. మామూలుగా అక్కడుండే ప్రాసెస్‌లో జనరల్‌గా
వాళ్ళు పాస్ట్ లైఫ్‌కి తీసుకువెళ్ళి, వాళ్ళకున్న ఏదైతే ట్రామా గాని, లేకపోతే ఏదైనా బాధ, ఎమోషన్స్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి రిలీజ్ చేయడం, హీల్ చేయడం చేస్తూ ఉంటారనమాట. అదంతా హ్మ్. మాన్యువల్ ప్రాసెస్. హ్మ్. సో, ఇక్కడ మనం హైర్ కాన్షియస్‌కి కనెక్ట్ అయ్యి, హైర్ కాన్షియస్ ద్వారా మనం చేస్తాం. మీకు అలాంటిది ఎప్పుడైనా జరిగిందా? ఆశ్చర్యంగా అనిపించింది ఏదైనా పాస్ట్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ మీతో పంచుకుంది గాని ఎవరైనా? ఆర్ మీకు తెలిసింది ఏదైనా ఎప్పుడైనా జరిగిందా అట్లా? అయితే మీరడిగినట్టుగా మాకు ఎప్పటికప్పుడే ఒక వారం రోజులకొకసారి లేపోతే ఒక 10 డేస్‌కొకసారి ఒక అమేజింగ్ సెషన్ అనేది జరుగుతూ ఉంటదనమాట. హ్మ్. హ్మ్. అప్పటికప్పుడే ఇది వావ్! ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని అనిపిస్తూ ఉంటదనమాట. సో, రీసెంట్‌గా జరిగిన ఒక సెషన్‌లో ఒక ఆవిడొచ్చారు. ఆవిడకేంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం ప్రాబ్లమే. హ్మ్. అంటే వాళ్ళ తమ్ముడికి, ఫాదర్‌కి పడదు. వాళ్ళ తమ్ముడు చాలా హ్మ్, మ్యారేజ్ కాలేదు ఆళ్ళ తమ్ముడికి. ఆ! ఆహ్, అంటే తండ్రితోని, తల్లితోని ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏంటి తమ్ముడు అందరిని సరిగ్గా చూసుకోవట్లేదు. మళ్ళీ వీళ్ళు కూడా వీళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి పడకుండా చాలా విచిత్రంగా ఉందన్నమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా. హ్మ్. హ్మ్. ఏంటి ఇంత మా ఫ్యామిలీ ఏంటి ఇలా ఉంది. మిగిలినందరూ చూసి అందరూ బానే ఉన్నారు. ఏంటి అని చెప్తే పాస్ట్ లైఫ్ సెషన్ చేయడం జరిగింది. హ్మ్. ఓకే. సో, పాస్ట్ లైఫ్‌లో ఫస్ట్ సీన్‌కి వెళ్తే ఒక ముసలాయననమాట. అతను చుట్టూ చాలామందున్నారు. ఆ! చాలామందున్నారు గానీ, ఆయనకి లైఫ్‌లో ఒక సాటిస్ఫాక్షన్ లేదు. హ్మ్. ఆ! ఇంతమందున్నా సరే, నా లైఫ్ అనేది అసంతృప్తిగా ఉంది. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి అని చెప్తున్నాడు. తర్వాత కట్ చేస్తే మరి కొంచెం యంగ్ ఏజ్ టైమ్‌లోకి వెళ్లారనమాట. యంగ్ ఏజ్ టైమ్‌లో ఏంటంటే, ఆయన ఒక శ్మశానంలో ఉన్నారు. ఓకే. ఒక శ్మశానంలో ఉన్నారు. చుట్టూ చాలామంది జనాభా ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే, ఇలా మా తమ్ముడు చనిపోయాడు. అందుకోసం ఇక్కడికొచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుందో నేను అబ్జర్వ్ చేస్తున్నాను అని ఆ సీన్ మెల్లమెల్లగా రివీల్ అవుతుంది అప్పుడే. ఓకే. ఓకే. హ్మ్. చుట్టూ జనాలు కనిపిస్తున్నారు. హ్మ్. అక్కడ ఏదో చితి పేర్చారు. ఓ చూస్తే మా తమ్ముడున్నాడు. నాకు కొంచెం బాధగానే ఉంది. కానీ ఇంకా నేను దేని గురించో భయపడుతున్నా. ఇంకా దేని గురించో ఆందోళన పడుతున్నా అని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, అరే! ఏంటి ఇలా జరుగుతుంది? ఇంత ఘోరమా? అని హ్మ్. చెప్పి ఏమంటున్నారంటే, వాళ్ళ ఆవిడని కూడా చితి మీద పెట్టి కాల్చేస్తున్నారు హ్మ్. హ్మ్. అని చెప్పారనమాట. హ్మ్. అయ్యో! సజీవంగా ఉన్న ఒక ఆవిడని కూడా కాల్చేద్దాం అని చెప్పి రెడీ చేస్తున్నారు. మళ్ళీ ఆయనకి ఇద్దరు భార్యలు. ఓకే. ఈయన చనిపోయిన ఆయనకి ఒక ఆవిడ అరౌండ్ 30 ఇయర్స్ ఉంటే, ఇంకొక అమ్మాయికి 16 సంవత్సరాలే. ఆ హుహు. 30 ఇయర్స్ అమ్మాయి కనీసం కొంత మైండ్ చేసుకొని తను రెడీగా ఉంది ఆ హ్మ్. ప్రాసెస్‌కి. కానీ ఈ అమ్మాయి రెడీగా లేదు. లేదు నేను నాకింకా బతకాలనుంది. నన్ను చంపేయకండి అని చెప్పి తను బాధపడుతుందనమాట. ఓకే. బాధపడుతుంది. అక్కడ దగ్గర దగ్గర 200 మందున్నారంట. హ్మ్. ఎవ్వరు అది నో అని చెప్పి చెప్పట్ల. ఎందుకు నో హ్మ్. అని చెప్పట్లేదు అంటే, ఎవరైనా నో చెప్తే రాజుగారు ఈయన్ని బహిష్కరిస్తారు. వాళ్ళ బిజినెస్‌లు ముందుకెళ్ళవు. వాళ్ళు చేసే అన్నిటి నుంచి బయటికి ఆహ్, తీసేస్తారు. ఎందుకంటే, అదొక ధర్మంగా అప్పట్లో చేసేవాళ్ళు. ఓకే. సో, అలా చేయడం ద్వారా హ్మ్. అలా ఇద్దరిని భర్తతో పాటు అలా చేసేసారు. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత అక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఆయనకి చాలామంది కొడుకులు, కూతుళ్ళు. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు ఆ మొదటి భార్య ఎవరైతే ఉన్నారో, ఆ మొదటి భార్యకి దగ్గర దగ్గర ఒక ఐదుగురు సంతానం. ఓకే. ఇప్పుడు ఈయనున్నారు కదా! ఈయనకి ఆల్‌మోస్ట్ 10 మందో ఎంతమందో పిల్లలున్నారు. వాళ్ళకి పిల్లలు. అంటే ఆల్‌మోస్ట్ ఈయనకి దగ్గర దగ్గర ఒక 40 మందో ఎంతమందో హ్మ్, కుటుంబం అనమాట. రైట్. అయితే ఇంత పెద్ద కుటుంబంలో ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే హ్మ్. తల్లిదండ్రులు లేకపోతే ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? హ్మ్. అది అక్కడ పెద్ద ప్రాబ్లమ్ అయిపోయిందనమాట. ఓకే. ఓకే. ఇద్దరు పేరెంట్స్ ఎవరు పేరెంట్స్ లేరు. ఆ పిల్లలందరూ ఉండిపోయారు. వాళ్ళకి ఆలనా, పాలనా, పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు లేకపోతే వాళ్ళకి సంబంధించినవన్నీ అంటే మనం వాళ్ళకి చూసుకున్నట్లుగా చూసుకోలేరు కదా! హ్మ్. అది ఒక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయిందనమాట అక్కడ. రైట్. ఓకే. జనరల్‌గా ఆ టైంలో మనకు తెలీదు. ఓన్లీ సతీసహగమనం అంటే మనం కొంతవరకు ఆలోచిస్తాం గానీ నెక్స్ట్ లెవెల్‌లో ఇదుందండి. హ్మ్. అది. సో, దాని తర్వాత సీన్ కట్ చేసి అతన్ని ముందుకు తీసుకెళ్తే అతను దీని గురించి చెప్తున్నాడనమాట. లైఫ్ మొత్తం ఇది యాక్చువల్‌గా కరెక్ట్ కాదు. ఈ ప్రాసెస్‌ని స్టాప్ చేయాలి. నేను ఆపుదాం అనుకుంటే నాకెక్కడో ఒక దగ్గర హ్మ్, రాజుగారు ఏమంటారనే ఒక భయం వస్తుంది. అని చెప్పి అతను చెప్తూ
వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. ఎక్కడైనా ఓకే. నలుగురు కలిసారనుకోండి, హ్మ్. ఇది కరెక్ట్ కాదంటే, అవును కరెక్ట్ కాదు. కానీ మనం ఏం చేస్తాం? ఈ హ్మ్. ప్రాసెస్ ఫాలో అవ్వాలి. లేకపోతే రాజుగారు ఒప్పుకోరు. హ్మ్. అనుకుంటారు గానీ ఎవరు ముందుకు రారు దీన్ని రైట్. స్టాప్ చేయడం కోసం. హ్మ్. అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే నెక్స్ట్ ఆయనకి ఒక వార్తొచ్చిందంట. హ్మ్. ఏంటి? ఇలా మీ అల్లుడు గారు చనిపోయారని చెప్పి. వెంటనే సెషన్‌లో ఆయన అయ్యో! అల్లుడు గారు చచ్చిపోయారు అని చెప్పి ఉన్న పళంగా ఆ ఊరికి ఆహ్, జట్కా బండి వాడిని పిలవాలి అదేం ఇంకా లేదు. హ్మ్. వాళ్ళు పిలవడానికి వెళ్ళినా సరే ఈయన పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ వెళ్తున్నారనమాట. ఓకే. ఎందుకంటే ఎవరైనా చనిపోతే చాలా తక్కువ అవును. టైంలోనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతది. ఓకే. ఈయన పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళినప్పటికి ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళ కన్న కూతురుంది. చనిపోయింది వాళ్ళ అల్లుడు. ఓహ్! అప్పుడు అయ్యో దేవుడా! నా కూతురేంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. నేనిప్పుడేం చేయాలి? వేరే వాళ్ళకి జరిగినప్పుడు నేను ఎప్పుడూ నోరెత్తలేదే. ఇప్పుడు నేను నోరెత్తితే ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు? అలా నేనేమైనా చేయొచ్చా? ఏంటి నాకు ఈ పరిస్థితి? అని ఆయన చాలా చాలా బాధపడ్డారనమాట. చాలా బాధపడ్డారు. ఓహో! సో, వాళ్ళ కూతురికి కూడా ఇంకా అదే ప్రాసెస్‌లో అది జరిగింది. హ్మ్. తర్వాత ఆయన జీవిత కాలంలో ఇలాంటివి దగ్గర దగ్గర ఒక మోర్ దెన్ ఒక 150 ఎన్నో చూసారంట. తర్వాత తను ఎప్పుడైతే బాగా ముసలి టైమొచ్చిందో, లేదు దీన్ని అక్కడక్కడ ఎవరెవరో దీన్ని ఆపుతున్నారు అనేది మాటల్లో వినడం అంతా జరిగింది. సో, రాజుగారు ఏం చేస్తే చేశారు. నేను నాకు కోడళ్ళున్నారు. ఒక 40 ప్లస్ చిల్లర కోడళ్ళున్నారు. అంటే కుటుంబంలో అందరూ కలిపి. సో, వాళ్ళకిది నేను చేయకూడదు అని నేను డిసైడ్ చేసుకున్నాను. అంటే ఈయన డిసైడ్ చేసుకున్నారు. తర్వాత రాజుగారేమొచ్చి ఈయన్ని బహిష్కరించడం అంతా జరిగింది. సో, అంతా చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఇక్కడేంటంటే ఇక్కడ కర్మ రిలేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఎవరైతే ఆ పాస్ట్ లైఫ్‌లో చనిపోయిన తమ్ముడున్నాడో, ఆ తమ్ముడు ఇప్పుడు ఇతనికి కొడుకుగా పుట్టాడు. హ్మ్. ఎందుకు కొడుకుగా పుట్టాడు అంటే, వాళ్ళ పిల్లల్ని ఎవరు పట్టించుకోలేదు కదా! అనీగా హ్మ్. ఉండి పట్టించుకోవాల్సింది పట్టించుకోలేదు కదా! సో, పట్టించుకోలేదు. సో, ఇతనికి కూడా ఆ పెయిన్ తెలియాలి. పెయిన్ రైట్. తెలియాలని అవడం కోసం కొడుకుగా పుట్టారు. అలాగే ఫ్యామిలీలో ఆ ట్రబుల్స్ అవన్నీ ఇచ్చేయడం జరిగింది. అక్కడ ఎవరెవరు అక్కడ ఎవరెవరైతే రిలేషన్స్ ఉన్నారో, మళ్ళీ ఇక్కడ కూడా ఆ రిలేషన్స్ అన్నీ కొంత కంటిన్యూ అవ్వడం ద్వారా ఇదంతా జరుగుతుందనమాట. అయితే ఓకే. ఇదేంటంటే ఇదంతా ఎప్పుడో ఒకటి స్టాప్ అయిపోవాలి. హ్మ్. ఆ! కానీ ఎందుకు ఇది స్టాప్ కాలేదు అంటే వీళ్ళు ఎప్పటినుంచో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ గాడ్‌ని వీళ్ళు ఇగ్నోర్ చేస్తూ వచ్చారనమాట. వాళ్ళెప్పుడు మెసేజెస్ ఇస్తున్నారు గానీ ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చారు. సో, ఇదంతా వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఈ కంటిన్యూ అవుతూ వచ్చాయి. సో, సెషన్‌లో చెప్పారు. మీరు పలానా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పటినుంచో వదిలేసారండి. మీ ఫ్యామిలీ గాడు. సో, ఒకసారి ఆవిడని ప్రేయర్ చేసుకోండి. ఆవిడ ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేయగలరు అని హ్మ్. చెప్పి చెప్పడం. తర్వాత వాళ్ళకి ఇక్కడి నుంచి మరి ముందుకెళ్ళకుండా ఏమేమి చేయాలి? ఆ రిచువల్స్ అవన్నీ చెప్పడం. ఆ రూట్స్ అవన్నీ కట్ చేయడం అదంతా చేశారనమాట. అలాగే ఇప్పుడు హ్మ్. మన సోల్ కాన్షియస్‌నెస్ అవేకెనింగ్‌లో హ్మ్. ఆరోగ్య సమస్యలు హ్మ్. లేదా ఫైనాన్షియల్ సమస్యలతో పాటు ఇప్పుడు చాలామంది సూసైడల్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. హ్మ్. లోగా ఫీల్ అవుతూ ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళని గూడా మీరు ట్రీట్ చేస్తారా? ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు? వాళ్ళని మళ్ళీ నార్మల్‌గా చేసి అలాంటి థాట్స్ నుంచి బయటికి రాడానికి? ఉన్నారండి. హ్మ్. నాకు అలాంటి వాళ్ళు కాలొచ్చేటప్పుడే చాలా డిఫరెంట్‌గుంటది వాళ్ళు కాల్ చేసేటప్పుడు. ఓకే. వాళ్ళు కాల్ చేసి హీలింగ్ కొంచెం టెక్నిక్స్ అంటూ ఉంటాం గదా! హీలింగ్ అవునండి. సెషన్స్ అంటూ ఉంటాం. అవును. అలాంటివి చేస్తూ ఉంటారు అది మీరు. జరుగుతాయండి. ఓకే. సో, ఇక్కడేంటంటే వాళ్ళు కాల్ చేసేటప్పుడే వాళ్ళు ఏడుస్తూ మాట్లాడతారు. మాట్లాడి "సార్ నాకు ఈ లైఫ్‌ని కంటిన్యూ చేయాలని లేదు" అని మాట్లాడేటప్పుడు మామూలు వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడితే అక్కడ కుదరదండి. హుహు. కనీసం వాళ్ళకి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ మాట్లాడాల్సుంటది. ఒకసారి పొద్దున మాట్లాడితే మళ్ళీ సరిపోదు. వాళ్ళకి మళ్ళీ సాయంత్రం కూడా ఒక 1 అవర్ మాట్లాడాల్సుంటదనమాట. ఎందుకంటే వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోవచ్చు. ఎవ్రీ సెకండ్ చేంజ్ అవ్వి హ్మ్. మళ్ళీ ఏదైనా చేసుకుండిపోవచ్చు. అయితే అలా ఫోను చేసిన వాళ్ళకి మేము చెప్తాం అనమాట. ఓకే. ఎందుకు మీకిలా అనిపిస్తుందంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ అన్నీ చెప్తారు. ఆ! వాళ్ళు ఎందుకు లైఫ్‌ని లీడ్ చేయాలనే పాయింట్స్ మేము కొన్ని చెప్తాం అనమాట. దీనికోసం హ్మ్. మీరుండాలి. అమేజింగ్. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ఫోను చేశారు. ఒక కొడుకున్నారు. ఓకే. కొడుకున్నారు. ఆహ్, ఆవిడెందుకు లైఫ్‌ని క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారంటే, వాళ్ళ పేరెంట్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, అలాగే వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్, తనకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్, ఆవిడకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆవిడ అలా అనుకుంటున్నారు. హ్మ్. ఓకే. అలాంటివి చాలా మందికి జరుగుతూ ఉంటాయండి. రైట్. ఆ టైంలో ఏంటంటే కరెక్ట్‌గా గైడ్ చేసేవాళ్ళు కావాలి. హ్మ్. సో, వాళ్ళు సెట్ అయిపోతారప్పుడు. అప్పుడు మేము వాళ్ళకి కరెక్ట్‌గా గైడ్ చేయడం అదంతా చేసి
తర్వాత మీరిలా సెషన్ తీసుకోండి అని చెప్తే, సెషన్ తీసుకుంటే నాకేం సొల్యూషన్ వస్తది? నాకేం సొల్యూషన్స్ లేవు కదా! అసలు నాకు సొల్యూషనే లేదని మాట్లాడతారు వాళ్ళసల యాక్చువల్‌గా. రైట్. ఎందుకంటే అదే అలాంటి గదా! మైండ్ సెట్‌తో వాళ్ళకి కావాలి. ఉండడంతోనే హ్మ్. వాళ్ళలా అనుకుంటారు కదా! ఒకసారి సెషన్ తీసుకొని చూడండి. మీకే తెలుస్తదంటే, అంటే మనం హ్యూమన్‌గా మనం ఎంత మాట్లాడినా సరే, అది ఒక లెవెల్‌లో ఉంటది గానీ, ఎప్పుడైతే సెషన్‌లో వెళ్తారో, సెషన్‌లో వాళ్ళకొక పాస్ట్ లైఫ్ చూపించి, ఓకే. ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఎందుకున్నావంటే, నీకిలా పాస్ట్ లైఫ్‌లో ఇలా జరిగింది కాబట్టి హ్మ్. నువ్విప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నావు. అది క్రిస్టల్ క్లియర్‌గా వాళ్ళకొక విజన్ చూపించేటప్పటికి, హ్మ్. ఆ అథారిటీ, ఆ డివైన్ మాట్లాడేటప్పటికి వాళ్ళకి చాలా రియలైజేషన్ వచ్చేస్తది. హ్మ్. అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడినా సరే, వాళ్ళు ఎమోషనల్‌గా వాళ్ళ ఎనర్జీస్ పాస్ చేసి, వాళ్ళకెలా హీల్ చేయాలి, ఓకే. వాళ్ళ మైండ్ నుంచి ఆ బ్లాక్స్‌ని ఎలా రిమూవ్ చేయాలో అదంతా వాళ్ళు ఇంటర్నల్‌గా చేస్తూ ఉంటారనమాట. అవన్నీ హుహు. చేస్తూ, మాట్లాడుతూ, గైడ్ చేసి, సెషన్ ఎండప్ అయ్యేటప్పటికి ఆవిడ నాకొక మెసేజ్ పెట్టారు. ఏం మెసేజ్ పెట్టారంటే సెషన్ అంతా అయిపోయిన తర్వాత, "సార్ రవికాంత్ గారు, మీరు చేసిన ఈ సెషను నా హెడ్ మీద నుంచి 1000 టన్స్ వెయిట్‌ని ఇలా తీసి అలా పడేశారండి మీరు" అని చెప్పారు. అసలు 1000 టన్స్ వెయిట్ ఏంటసల? ఆహ్, కదా! ఆవిడకున్న కష్టాలు అంతేమో అంత ఆ మైండ్‌లో ఉండిపోయి ఉంటది. అంత అవును. భారం. సో, అంత రిలీఫ్ ఫీల్ అయ్యారనమాట సెషన్ హ్మ్. తర్వాత. హ్మ్. రిలీఫ్ ఫీల్ అయ్యి తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే, "ఓహ్! వెల్ డన్ అండి. ఓకే. థాంక్ యూ అండి" అని నేను చిన్న మెసేజ్ పెట్టా అనమాట. హ్మ్. మీరు చాలా మందికి చేసి మీకిది అలవాటు అయిపోయి ఉండొచ్చు. కానీ రైట్. నా వైపు నుంచి ఇలా ఉంది. హ్మ్. కానీ నాకు ఈరోజు అర్థమైందండి. ఈ సెషన్స్ ఎంత గొప్పవనేది మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, నాకు అర్థమైందని చెప్పింది. హ్మ్. నాకనిపించింది. ఇదేంటిది నాకే తెలీదంటే అంటే ఆ రిజల్ట్ ఆమెకి అంత దీనిగా ఎఫెక్ట్ అనిపించిందనమాట. అయింది. హ్మ్. అలాగే మీరు టాప్ కాబట్టి స్పిరిచ్యువల్ గురు కాబట్టి వన్ ఆఫ్ ద టాప్ గురు అని చెప్పొచ్చు. మరి మీ దగ్గరికి సెలబ్రిటీస్ వస్తూ ఉంటారా? ఎవరైనా వచ్చారా? వచ్చినప్పుడు వాళ్ళెలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి మోస్ట్‌లీ. అయినా ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న వెల్త్ ఏంటి? మీ దగ్గరికి ఎలా వచ్చి అప్రోచ్ అవుతూ ఉంటారు? అలా ఎవరైనా ఉన్నారా? అహా! జనరల్‌గా వస్తూ ఉంటారండి. హ్మ్. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ ఎవరికైనా ప్రాబ్లమే. హ్మ్. అది సెలబ్రిటీ అయ్యుండొచ్చు, రిచ్ అయ్యుండొచ్చు, పూర్ అయ్యుండొచ్చు, వాటెవర్ ఇట్ రైట్. ఈస్ ఆహ్, ఆహ్, అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉంటారు. హ్మ్. అయితే జనరల్‌గా చాలామంది అడిగే ఒక క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు హీరోస్ ఉంటారు. హ్మ్. ఓకే. లేపోతే ఇలాంటి ఒక క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న చాలా టాప్‌గా ఉన్నారనుకోండి. ఒక పర్సన్ గురించి కనుక్కుంటే అంటే రీసెంట్‌గా మనందరికీ తెలిసిన అంటే వాళ్ళు నాకు సెషన్‌కి రాలేదు గానీ, మేము హైర్ కాన్షియస్‌తో మాట్లాడేటప్పుడు డిస్కషన్‌లో ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని గంధర్వులు వాళ్ళు హ్మ్. అంటూ ఉంటాం కదా! వాళ్ళు హ్యూమన్‌గా తీసుకునేటప్పుడు ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్‌లో వస్తుంటారనమాట. ఎందుకంటే ఆ గంధర్వులకి వాళ్ళకి బై బర్తే ఆ క్రియేటివ్ ఫీల్డ్‌లో చాలా టాప్ ఉంటారు వాళ్ళు. రైట్. ఓకే. వాళ్ళు చాలా సునాయాసంగా ఈజీగా మన హ్యూమన్స్‌తో కాంపిటీట్ చేసి నంబర్ 1 పొజిషన్‌కెళ్ళిపోతారు. హ్మ్. అంటే అందరూ అలా కాదు. చాలామంది హార్డ్ వర్క్ చేసి, అన్నీ చేసి వెళ్ళిన వస్తుంటారు. వాళ్ళుంటారు. అవును. అలాగే వీళ్ళు కూడా ఉంటారనమాట. హ్మ్. ఓకే. సో, అలాంటి పాస్ట్ లైఫ్స్ ఉన్నవాళ్ళు అంటే అలాంటి పాస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడికొచ్చినప్పుడు హ్యూమన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేద్దామని వచ్చినప్పుడు వస్తూ ఉంటారు. హ్మ్. అయితే ఇక్కడ ఏం జరుగుద్దంటే హ్యూమన్‌గా పుట్టిన తర్వాత హ్మ్. వాళ్ళకదేం గుర్తుండదు కదా! మళ్ళీ హ్యూమన్‌గా చేయాల్సిన మిస్టేక్స్ అన్నీ చేస్తారనమాట. చేసి ఒక లైఫ్‌తో కంప్లీట్ అవ్వాల్సింది కాస్త హ్మ్. ఇంకొక లైఫ్ ఎక్స్‌టెండ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. సో, అలా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం కోసం జనరల్‌గా వస్తూ ఉంటారు. హ్మ్. అలా ఓకే. జరుగుతూ ఉంటదండి. అలాగే ఇందాక నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు చాలా మందికి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా! వాళ్ళు మీ దగ్గరకొచ్చినప్పుడు ఎలా మీరు మేనేజ్ చేస్తారు? వాళ్ళకేం సలహా ఇస్తుంటారు? హ్మ్. జనరల్‌గా కామన్ స్ట్రెస్ లేకపోతే ఇవన్నిటికి నార్మల్ మెడిటేషన్స్ లేకపోతే ఆహ్, కొన్ని సింపుల్ టెక్నిక్ చేసుకొని వాళ్ళు హ్మ్. బయటికి రావచ్చు. కానీ చాలామంది ఇంకా ఎక్కువ డిప్రెషన్‌లోకి లేకపోతే ఎక్కువ స్ట్రెస్‌లోకి ఎవరైతే ఉంటారో వాళ్ళు సెషన్స్‌కొచ్చారనుకోండి. హ్మ్. వాళ్ళకి దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఏదైనా పాస్ట్ లైఫ్ కర్మ ఉందా? హ్మ్. లేకపోతే ఏదైనా సరే హీలింగ్స్ చేయాలా? ఏం చేయాలనేది చూసి హ్మ్. సెషన్‌లో జరుగుతూ ఉంటదనమాట. వాళ్ళకేం కావాలో అది చేస్తారు. ఓకే. హ్మ్. మీరొక ప్రాక్టీషనర్‌గా చెప్పండి. ఇంకా సమాజానికి ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు? అలాగే ఎవరైనా మీలాగా మీ జర్నీలో మీలాగా వేరే వాళ్ళందరిని ట్రీట్ చేయాలి, వేరే వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఏం జెప్తారు మీరు? హ్మ్. యాక్చువల్‌గా నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నేను జాబ్ చేస్తూ ఒక పార్ట్ టైమ్‌గా దీన్ని నేను ఒకప్పట్లో హ్మ్. స్టార్ట్ చేశానండి. హ్మ్. కానీ
కరోనా టైంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, నా బ్యాండ్‌విడ్త్ సరిపోదు. ఓకే. హ్మ్. ఎందుకంటే అప్పట్లో నుంచి చాలా సెషన్స్ చాలా వచ్చిందనమాట. నా బ్యాండ్‌విడ్త్ సరిపోవట్లేదు. ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి అనేది నాకప్పుడు అర్థమైంది ఫస్ట్ టైమ్. హ్మ్. హ్మ్. తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, నేనొక క్యాన్సర్ పేషెంట్‌కి ట్రీట్ చేశానండి. మా దగ్గరికొచ్చేవాళ్ళు ఎలా వస్తారంటే, వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్స్ ఏం లేక, ఓకే. ఫైనల్‌గా ఇది కూడా ట్రై చేద్దాం అనే ఒక దాంతోనే వస్తారు. ఎందుకంటే అందరికీ ఆహ్, ఒక ట్రై చేద్దాం అనే దీంతో వస్తారు తప్పితే, దీని మీద రైట్. 100% బిలీఫ్ ఉండి హ్మ్. ఆహ్, ఆహ్, ఒక సొల్యూషన్ దొరుకుతదనే దీంతో చాలా మంది ఇదొక హ్మ్. అపోహ, హాలోజినేషన్ అని గూడా అనుకుంటూ అహా! ఉంటారు. అనుకునే వాళ్ళు ఉంటారు. ఓకే. హ్మ్. మనం ఇప్పుడేంటి ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఏదో ఒక దాని కోసం అంటే సొల్యూషన్ లేని వాళ్ళు వస్తారు కదా! సో, అలా వచ్చిన పర్సను క్యాన్సర్ పేషెంట్ వస్తే ఆయనకి డాక్టర్స్ చెప్పడం ఏంటంటే, ఇంకా ఓన్లీ ఫ్యూ మంత్స్ అని చెప్పారనమాట. సో, అప్పటికే ఆయన 75 ప్లస్ అలా ఉన్నారనమాట. హ్మ్. అప్పటికి ఆయన హైర్ కాన్షియస్‌తో ఆయనకి హీలింగ్స్ చేపించి, ఆ! ఇంకా ఆయన కొంతకాలం లైఫ్ ఎక్స్‌టెండ్ చేయొచ్చు పాసిబిలిటీ ఉంది అని చెప్తే ఆయనకొక మోర్ థాన్ 2 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఎక్స్‌పాండ్ అయింది. ఓకే. ఎక్స్‌పాండ్ అమేజింగ్. అయింది. తర్వాత అదంతా అయిపోయింది. అది చాలా సంవత్సరాల కిందట జరిగింది. తర్వాత అనుకోకుండా నేను వేరే పర్సన్‌కి సెషన్ చేసేటప్పుడు, ఆ సెషన్‌లో ఈ పర్సన్ సోలొచ్చి మాట్లాడుతుందనమాట. అలా రవికాంత్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే నన్ను గుర్తుపట్టారా? అంటున్నారనమాట. అంటే మనకెలా తెలుస్తది? ఒక హ్మ్. పర్సన్ చేస్తున్నారు. ఎవరండి? ఏంటంటే, మీరు నాకోసారి సెషన్ చేశారండి ఇలాగా అని చెప్పి పలానా పర్సన్‌ని నేను అని చెప్తూ ఆయనేం చెప్పారో తెలుసా? నేను హ్యూమన్‌గా ఉండేటప్పుడు ఇది ఎంత వాల్యుబుల్ అనేది నాకు తెలియలేదు. హ్మ్. నేను సెషన్‌కొచ్చేటప్పుడు కూడా మీరు 100% బిలీవ్ చేయండి. ఇంకా మీరు లైఫ్ స్పాన్ ఒక 5 ఇయర్స్ వరకు వెళ్ళొచ్చు అంటే, ఆ 100% బిలీవ్ ఎలా చేయాలో నాకు తెలియలేదు. కానీ నేను కొంతవరకు చేశాను. నాకు అయింది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నాకర్థమైంది. ఈ సెషన్ ఎంత పవర్‌ఫుల్. వావ్! ఓకే. ఎంత గొప్పది అని అర్థమైంది. మీకు తెలియని విషయం నేను చెప్పడానికి ఒకటొచ్చానండి. ఏంటంటే, మీరిక్కడ ఒక స్టెప్ ముందుకు వేస్తే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆహ్, దీని ద్వారా చాలా మందికి హెల్ప్ చేయడానికి మీరు ఒక స్టెప్ ముందుకేయడానికి మీరు రెడీగా ఉంటే, మీకు 10 అడుగులు వేయించడానికి, మీతో హెల్ప్ చేయడానికి ఇక్కడ ఎనర్జీస్ అంత దీనిగా ఉంది. ఎందుకంటే, రైట్. అంత నీడ్ ఉంది పీపుల్‌కి. ఆ రకంగా హెల్ప్ చేయడానికి డివైన్ ఎనర్జీస్ రెడీగా ఉన్నాయి. హ్మ్. కానీ ఒక ప్రాసెస్ కావాలి. హ్మ్. ఆ ప్రాసెస్ ద్వారా కమ్యూనికేట్ చేసి వాళ్ళకి కరెక్ట్‌గా గైడెన్స్ ఇవ్వడానికి ఉన్న ఒక టూ వే కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇది. ఫైనల్‌గా మన ప్రేక్షకులకి ఒక సందేశం ఇవ్వాలి అనుకుంటే, ఈ సెషన్ ఈ సోల్ కాన్షియస్‌నెస్ అవేకెనింగ్ ఎందుకు ఇంపార్టెంట్? ఈ సెషన్ వల్ల వాళ్ళకొచ్చే ప్రయోగాలేంటి? ఫైనల్‌గా ఓకే. అది మా సో, ప్రేక్షకులకి చెప్పండి. మీకు ఎవరైనా సరే ఇప్పుడు హ్మ్. యూత్ గాని లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే, మీకెక్కడ సొల్యూషన్స్ దొరకట్లేదు అంటే ఇక్కడ ట్రై చేయొచ్చండి ఖచ్చితంగా. హ్మ్. అలాగే నేను దీన్ని టీచ్ కూడా చేస్తూ ఉంటాను. ఎవరైతే రైట్. అదే ఎంతూసియాస్టిక్ ఇందాక అడిగాను. ఎవరైతే మీలాగా అవ్వాలి అవును. అనుకుంటారో. సో, హ్మ్. నేను టీచ్ చేస్తానండి. అయితే ఇక్కడ అందరికీ మేము టీచ్ చెయ్యం. ఎలాంటి వాళ్ళకి మేము టీచ్ చేస్తామంటే, వాళ్ళు ఖచ్చితంగా చాలా మందికి హెల్ప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఓకే. ఉండాలి. హ్మ్. అలాగే ఇప్పుడు వేరే స్పిరిచ్యువల్ ప్రాసెస్‌లు లేకపోతే వేరే టెక్నిక్స్ లాగా మెడిటేషన్స్ లాగా ఆహ్, మనం నేర్చుకోవడంతో మాత్రమే కాకుండా ఇక్కడ డివైన్‌తో మనం వర్క్ చేస్తాం. సో, వాళ్ళకి స్పిరిచ్యువల్ నమ్మకం అంటే భగవంతుడి మీద నమ్మకం ఇలాంటివి గూడా ఉండాలా వాళ్ళకి? ఆహ్, భగవంతుని మీద నమ్మకం కాదు. ఎక్కువ అందరికీ సర్విస్ చేయాలి అనే ఒక హ్మ్. థింగ్ ఉండాలి. సో, వాళ్ళొచ్చేటప్పుడు నేనొకసారి సెషన్‌లో వాళ్ళ గురించి కనుక్కుంటా అనమాట. పలానా పర్సన్ నేర్చుకుందాం అని వస్తున్నారు. ఆయనకి నేర్పించొచ్చా? అంటే యెస్. హి ఈస్ ద రైట్ పర్సన్. ఈయన ద్వారా ఓకే. సమాజానికి ఉపయోగపడతది. అలాగే ఈయనకి కూడా ఈ సెషన్స్ ఉపయోగపడతాయి. అంటేనే మేము నేర్పిస్తున్నాం. లేకపోతే వావ్! ఆయనకి టైం వేస్ట్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కదా! సో, రైట్. రెండోదేంటంటే డివైన్‌తోని వర్క్ చేయాలి. డివైన్ మరి వాళ్ళతో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి కదా! అవును. సో, అందు గురించి మేము ఖచ్చితంగా ఇలా కనుక్కొని చేస్తాము. సో, ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఆహ్, దీని ద్వారా చాలా మిరాకిల్స్ చేయొచ్చు. సో, హ్మ్. ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా మనం రైట్. ప్లాన్ చేయొచ్చు. రైట్. చూసారు గదా! మన స్పిరిచ్యువల్ గురు రవికాంత్ గారి మాటల్లో జీవితంలో జరిగే అప్స్ అండ్ డౌన్స్ గురించి, ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉంది అంటున్నారు. మరి ఈ ఇంటర్వ్యూ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. నేను లిఖిత సైనింగ్ ఆఫ్.